సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ ఛాలెంజ్ చేస్తున్నారుగా, ₹1 కూడా మామిడి రైతుల కష్టాన్ని నేను తినలేదని మురళీమోహన్ కాణిపాకంలో ప్రమాణం చేస్తాడా అని ఛాలెంజ్ ఇస్తున్నాడు కదా. మళ్ళీ ఏంటి, ఎవడో కాల్చి గుడ్డేస్తేనే మొఖాన్ని కడుక్కోవాల్సిన అవసరం లేదు. ప్రమాణం చేసిన తర్వాత చిత్తూరు జిల్లా రైతాంగం చాలా తెలివైన వాళ్ళు, ముఖ్యంగా మామిడి రైతులు నీకన్నా ముదురులు. జగన్మోహన్ రెడ్డి కన్నా ఏ కోణంలో వాళ్ళు ముదురులు అంటారు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి చేసే కుట్రని మరి మామిడి రైతులకు మీరేం చేశారు చెప్పండి. నువ్వే రోడ్డు మీద పోయించి నీ వాళ్ళతోనే తొక్కించి చంద్రబాబు నాయుడు గారు BCY పార్టీకి 2014 ముందు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు. 2019 ఎన్నికల ముందు యాదమర్తి చిత్తూరు రోడ్డు వేశారు కదా, రోడ్డు మార్గం వేశారు. అది అప్పుడే ఎగిరిపోయిందంట రోడ్డు. అప్పుడే పూర్తిగా చూడకుండా ఆడవి కాంట్రాక్టర్లు డబ్బడికి నోటి చెప్పి పూతలపట్టు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏమైనా ఆలోచిస్తున్నారా? అంటే ఇప్పటికీ కూడా బస్ ఎక్కాలి, పాపం హైవేలో వచ్చి నిలబడాలి. మీరు నాగరాజు అన్న చాలా మంచోడు అనుకున్నాను. పూతలపట్టు కుర్రాడు దినేష్ అనుకుంటా, ఐ థింక్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. నేను టీడీపీకి ఓటేశాను, ఓటేసిన పాపానికి ఏ ప్రభావం చేత ఎందుకు అలా జరిగింది, ఏం జరిగింది, కష్టమేమి. పూతలపట్టు నియోజకవర్గంలో ఏనుగుల దాడి ఎక్కువ, కుంకి ఏనుగులు తెచ్చారు కానీ వాటి ఇంకా మేపుతూనే ఉన్నారు, ట్రైనింగ్ ఇస్తున్నారంట. అడవుల్లోకి వదిలేదు ఎప్పుడు. ఇప్పుడు STF బలగాలు ఉన్నాయి, ఊరంతా తిప్పుతామా? STF బలగాలను ఎప్పుడు దింపుతాం? కాణిపాకంలో ఒక మద్యం షాపు యజమాని డబ్బులు ఇవ్వలేదని అతని షాప్ ముందర జేసీ పెట్టి రోడ్డు వైడనింగ్ అది ఇది అంటూ గుంత కొట్టించేశారు. నిజము, ఇద్దరి మధ్య వివాదం వచ్చింది. అది ఏమైందంటే అజమాయిషి మీ చేతుల్లోనే ఉంది, అగ్రవర్ణాల చేతుల్లో ఉందంటే ఏమంటారు? లోకేష్ బాబు గారు వెరీ పర్టికులర్. మరొకరు ఆధిపత్యం చలాయిస్తామంటే ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా, వచ్చినప్పుడు పలమనేరు ఇప్పుడు అందరూ వచ్చి ఎందుకు ఎమ్మెల్యేలు ఏమో నలో చేయలేదంటే ఆయన అసలు నో ఇంటర్ చెప్పారని ఆయనకు ఆల్రెడీ తెలుసు కదా, ఆయన తెలియని వ్యక్తి కాదు కదా. మొలకల చెరువు నకిలీ మద్యం అదంతా కూడా అందులో తంబలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి ఉండడము, అతని స్నేహితుడే జనార్దన్ రావు ఏవన్గా ఉండడము, ఇవన్నీ కూడా పెద్ద వచ్చేది. ఆ మరక మీకు పడింది కదా, ఎలా అనిపిస్తుంది అసలు? నాకు సంబంధం లేదు, నన్ను ఇరికించారు. ఎవరు ఇరికించారు? వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైసెట్ని. ఈరోజు మన అతిథి చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ గారు. నమస్తే మురళీమోహన్ గారు. నమస్తే అన్న, బాగున్నారా? ఇంట్రడక్షన్లో మురళీమోహన్ ఎమ్మెల్యే గారని సంబోధించాను కానీ నా కంటికి మాత్రం మీరు ఒక స్వామీజీలాగా కనిపిస్తున్నారు నాకు. అంతేనా? అంతే. ఎందుకంటే చేతికి అవన్నీ ఏదో తాయెత్తులు, ఏదో స్వామి మెడలో అవి బొట్టు, గడ్డము. ఒకవైపు ఏమో నాకు స్వామీజీ కనిపిస్తున్నాడు, మరోవైపు ఏమో ఒక విలన్ షాడో కనిపిస్తుంది నాకు. ఏది మీరు అసలు? వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ. నీతో ఇంటర్వ్యూ అంటే నాకు చాలా కష్టం అన్నా. ఎందుకన్నా? నువ్వు జర్నలిస్ట్, భాష మీద పట్టున్న వ్యక్తి. నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. నేను జర్నలిస్ట్ అనేది పలకలేను నేను. అంటే నువ్వు చేసే కార్యము, నేను చేసే కార్యము, నీలో నువ్వు విజయం, నాలో నేను విజయం సాధించడం కోసం ఏ విఘ్నాలు లేకుండా సాగించమని విఘ్నేశ్వరుడికి ప్రార్థన. ఓకే, ప్రార్థించారు కదన్నా. సార్, నా ప్రశ్నకు ఆన్సర్ చేయలేదు మీరు. ఎందుకు అసలు చేతి నిండా అసలు కొడాలి నాని గారిని చూశాను నేను. ఆయన కూడా ఇట్లా గడ్డం పెట్టుకొని ఇవన్నీ కట్టుకొని ఆయన ఉంటాడు. ఆయనతో ఒక స్టైల్ అనమాట. సార్, మీదే స్టైల్ అంతా చేతికి చూస్తే రకరకాలమైన దారాలు, ఆ గడ్డం స్మార్ట్గా ఉండొచ్చు కదా. ఒక ఎమ్మెల్యే అంటే చూస్తేనే స్మార్ట్గా కనిపిస్తే బాగుంటుంది. పోలికి చేసి ఎలాంటి పోలికి చేశారు మీరు? ఏంటి తప్పేంటి? ఆయన కూడా ఒక మాజీ మంత్రి కదా. చాలామంది మాజీ మంత్రులు, చాలామంది మాజీ ఎమ్మెల్యేలు, చాలామంది మాజీ ముఖ్యమంత్రులు ఉంటారు. కానీ కొంతమంది చరిత్రలో నిలుస్తారు. చరిత్రలో నిలిచేట్టుగా ఉండాలి ఏదైనా కానీ ప్రవర్తన. నేను ఇప్పుడు నిర్విఘ్నం కురుమేదేవ అన్న, సర్వకార్యేషు సర్వదా అన్న. కాబట్టి అతని ప్రస్తావన ఎందుకు మనకి ఇక్కడ? మనతో మొదలు పెట్టుకుందాం. సరే, చరిత్రలో నిలబడిపోయేలా మురళీమోహన్ గారు 2009 నియోజకవర్గాల పునర్విభజనతో పూతలపట్టు నియోజకవర్గం ఏర్పడింది.
తర్వాత మొట్టమొదటి ఎమ్మెల్యే మీరే దానికి టీడీపీ నుంచి అంతవరకు కాంగ్రెస్, తర్వాత వైసీపీ క్యాప్చర్ చేసిందండి. ఇప్పుడు ఫస్ట్ టైం టీడీపీ జెండా ఎగిరింది ఆడ. సరే మీరు చరిత్రలో నిలిచిపోయే పని ఏం చేస్తున్నారు అక్కడ పూతలపట్టులో? చరిత్ర అంటే కొంతకాలం పాటు గతించిన కాలానికి ఆధారం. చరిత్ర గతించిన కాలం 1.5 సంవత్సరమే, దానికి ఆధారాలు అనేకం ఉన్నాయి. అయిపోయింది అనుకుంటా. అదే 1.5 సంవత్సరం దాటింది. గతించిన కాలానికి ఆధారం చరిత్ర. గతించాల్సిన కాలం చాలా ఉంది ఇంకా. కాలాన్ని చూసుకుంటూ పోతే భవిష్యత్తు ఏంటి అసలు? అంటే చరిత్ర కోసం చాలా తక్కువ ఉంది కదా. అంటే మీరు చరిత్రకు ఆనవాళ్ళు అడిగారు కాబట్టి ఆ ఆనవాళ్ళ కోసం నేను చెప్పా. ఓకే, చరిత్రకు ఆనవాళ్ళు ప్రతి ఒక్కటి ఉంటాయి. మనం విడిచిపెట్టిన ప్రతి ఒక్కటి చరిత్రే. దాంట్లో ఎత్తి పెట్టుకునేవి కొన్ని ఉంటాయి, ఏరి పారేసేవి కొన్ని ఉంటాయి. చరిత్ర పుట్టల్లో మనం ఒక ఏ పేజీని తీసినా కూడా మనకు ఒక పాఠమే అనమాట. అది తెలుసుకుంటూ పోతుంటాము. మరి ఈ 18 నెలల కాలంలో ఒక ఎమ్మెల్యేగా పూతలపట్టు గురించి మీరు ఏం తెలుసుకున్నారు అసలుకి? పూతలపట్టు ప్రజానీకం ప్రేమ కలిగిన వారని తెలుసుకున్నా. పూతలపట్టు ప్రజానీకం ఆప్యాయత కలిగిన వారని తెలుసుకున్నా. వారి పట్ల మనం ప్రేమతో, అభిమానంతో, సేవాగుణంతో ఉంటే కుటుంబ సభ్యుడిలాగా వాళ్ళు ఆదరిస్తారని తెలుసుకున్నా. ఇంతకన్నా ఏం తెలుసుకోవాలా? మరి వాళ్ళకి భూమి పూతలపట్టు నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాల్లో ఏ ఏ పంటలు పండుతాయి, ఏ ఏ రైతాంగానికి ఏ ఏ కష్టాలు ఉన్నాయని తెలుసుకున్నా. వాటిలో మనం ఏం చేయొచ్చు అనేది తెలుసుకున్నా. ఇంకేం కావాలి మనకు? తెలుసుకున్నారంతే. పరిష్కారం ఏమన్నా ఆలోచించారా? తెలుసుకోవడం వేరు, తెలుసుకోవడం అందరూ తెలుసుకుంటారు. భౌగోళిక అంశాల గురించి అందరూ తెలుసుకుంటారు. ముఖ్యంగా మీ సొంత నియోజకవర్గము, సొంత గ్రామం అక్కడిది. మీరు తిరుపతిలో ఉన్నా కూడా కాపురము, మీ సొంత గ్రామాన్ని తల్లిదండ్రులు ఆడి ఉంటారు. తెలుసుకుంటారు, అదేం తప్పు కాదు. తెలుసుకున్న తర్వాత నేర్చుకోవడం గొప్ప కాదు, నేర్చుకున్న దాన్ని ఎలా మనము ముందుకు నడుస్తున్నాం నేర్చుకొని అనేది కావాలి. మనము నేర్చుకొని ఏం చేశారు? మామిడి రైతులు, పూతలపట్టు నియోజకవర్గం అంటేనే అందరికీ గుర్తుకొచ్చేది మామిడి రైతులు, మామిడి గుజ్జు పరిశ్రమలు ఇవే. మళ్ళీ అలాంటి మామిడి రైతులు ప్రేమ గలవారే కదా. ఓకేనా? మీరేమే వాళ్ళని దేశముద్రల టైప్లో పోలుస్తున్నారు. మీరు మా చిన్న పూతలపట్టు నియోజకవర్గం రైతులు సామాన్యులు కాదు, ముదుర్లు అని మాట్లాడారు ఒక ప్రెస్ మీట్లో. మీరు నేను చూశాను. మరి ఏ ముదుర్లో నాకు అర్థం కాలేదు. నేను మాట్లాడాల, ఎవరు వేరే వాళ్ళు ఏమైనా వినేస్తుంటారు. రికార్డ్ చూపిస్తున్నా, నేను చూశాను. పక్కా డౌటే లేదు. అమాయకులు కాదు అని చెప్పుకుంటాను. అమాయకులు కాదు, ముదుర్లు అంటే మీరు ఏ కాంటెక్స్ట్ చూసుకోవాలి కదా. ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న నేపథ్యంలోనే, ఆ నేపథ్యంలో నువ్వు ఏమారిస్తే ఏమారిపోయేంత అమాయకులు కాదు మా వాళ్ళు కూడా. మీకు పాఠం చెప్పేంత ముదురులు అని చెప్పుంటా. మీకు పాఠం అండి, మీకు ఆన్సర్ చెప్పేంత ముదురులు అని చెప్పుంటా. మీరు చెక్ చేసుకోండి. చిత్తూరు జిల్లా రైతాంగం చాలా తెలివైన వాళ్ళు. ముఖ్యంగా మామిడి రైతులు నీకన్నా ముదురులు, వాళ్ళకి అన్ని తెలుసు. నీకన్నా ముదురులు. నెక్స్ట్ వర్డ్ కూడా కంటిన్యూషన్ వినాలి. ఇప్పుడు ఏ రోజు నువ్వు ఎమ్మెల్యేగా పనిచేసి కాంటెక్స్ట్ వినాలి. నీకన్నా ముదురులు అన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి కన్నా ఏ కోణంలో వాళ్ళు ముదురులు అంటారు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి చేసే కుట్రని తెలుసుకోగలిగిన ముదురులు అని. ఆ మాట లేదు కదా. నీకన్నా ఆ మాట అంటే మీరు ఆ మాట చెప్పాలి కదా. అంటే జగన్ నువ్వేమనుకుంటున్నావు? జగన్ దొంగంటావా? నేను అనుకో ఒక నాయకుడు, నాయకుడు అంతవరకు ఒక మాజీ ముఖ్యమంత్రి. నీకన్నా మీ భాషలో మీరు ర్యాగింగ్ చేస్తుంటారు కదా. అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే, పులివెందుల ఎమ్మెల్యే ర్యాగింగ్ చేస్తుంటారు అంతే. మీ పార్టీ వాళ్ళు, మీరు ఓకే మీ దగ్గరకు వస్తా. జగన్ కన్నా అన్నారు కదా, మరి జగన్ ఏ రకంగా చూసుకుంటున్నారు? ఒక నాయకుడు అంతే, ఒక పార్టీ నాయకుడు, ఒక పార్టీ నాయకుడి కన్నా ముదురులు మా వాళ్ళు. ఓకే 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 ముదురులు అంటే చాలా తెలివి పరులనే, అంటే ఏమన్నా అంటే జగన్ ఏ రకంగా చూసుకుంటే దానికి మించి అని. ఓకే ఓకే మీరు ఎట్లా అర్థం చేస్తారు చెప్తే దానికి మించి ఎట్లుంటుంది నేను చెప్తాను. జగన్ కి ప్యారలల్ గా మీరు రైతులను చూస్తున్నారు అనమాట. ప్యారలల్ గా కాదు, ఆయన కన్నా మించి. ఓకే, అది నాకు అర్థం కాలేదు. ఆయన కన్నా మించి అంటే జగన్ మీరే విధంగా అభివర్ణించుకుంటున్నారు మీ మనసులో? ఒక్కొక్క కాంటెక్స్ట్ బట్టి ఒక్కొక్క రకంగా చూస్తా. మీ కాంటెక్స్ట్ మీరు చెప్పండి. అడ్మినిస్ట్రేషన్ ఒక రకంగా చూస్తా, కన్నింగ్ నేచర్లో ఒక రకంగా చూస్తా, రాజకీయాల్లో ఒక రకంగా చూస్తా. మూడు విడమర్చి చెప్పండి. టైం ఉండదు, అంత టైం మనకెందుకు, అతని గురించి మనకెందుకు. నేను మాజీ ముఖ్యమంత్రి అండి కావచ్చు, నాకేం సంబంధం, నాకేం అవసరం అతనితో. ఒక ఎమ్మెల్యేగా మీరు చెప్పరా? నా రైతుల్ని పోల్చారు కదా జగన్ కన్నా ముదురు. రైతుల్ని పోల్చలా. ఈ ఊరికి వచ్చేటప్పుడు ఈ ఊరికి రావడానికి నీకేం అర్హత ఉంది? అర్హత కావాలి ఒక నాయకుడికి, ఖచ్చితంగా కావాలి కదా. ఖచ్చితంగా కావాలి కదా. ఏ అర్హత కావాలి నాకు అర్థం కాలేదు. ఇదేమన్నా ఇంటర్వ్యూకి వస్తున్నాడా? అర్హతలు, సర్టిఫికేట్లు, విద్యాభ్యాసం కూడా చూసుకోవడం. ఒక నాయకుడు అతను, ఒక పార్టీ అధినేత. ఎవరు ఇచ్చారు సర్టిఫికేట్? ప్రజలు ఇచ్చారు, ముఖ్యమంత్రి హోదాని ఇచ్చారు. గతం కదా, ఇప్పుడు కాదు కదా. ఇప్పుడైనా కూడా పార్టీ అధినేత కదా. కావచ్చు, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు బీసీవై పార్టీకి 2014 ముందు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు. 2019 ఎన్నికల ముందు లోకేష్ గారు పాదయాత్ర చేశారు. అప్పుడు లోకేష్ గారు ఏంటి,
ఓడిపోయిన ఎమ్మెల్యేనే మీరు అన్నారుగా. ఎమ్మెల్సీగా వచ్చారు ఆయన. ఈరోజు ప్రూవ్ చేసుకున్నాడు. ఒకటే నేను చెప్పేది ఒకటే, ప్రూవ్ చేసుకున్నాడు. లోకేష్ గారు గతానికి ఇప్పటికి చాలా తేడా ప్రూవ్ చేసుకున్నారు, చాలా మెచ్యూరిటీ వచ్చింది ఆయనకు, చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాడు. నేను కూడా ఒప్పుకుంటాను. ప్రూవ్ కాదు, అతను ఎప్పుడు ఇంటెలెక్చువలే. ఓకే, కానీ మీరు ఏ హోదాతో ఇప్పుడు మీరు హోదాతో వచ్చారంటే ఇప్పుడు చెప్తా అడిగిందని సమాజం చెప్పండి. రామాయణం పూర్తయిన తర్వాత ఓ రాముడు విజేత, ప్రపంచ విజేత, ఏమే హనుమంతుడు లంకకెళ్ళి దాటిన తర్వాత ఓ హనుమంతుడు గొప్ప, ఏదైనా కూడా సాధించిన తర్వాత తెలుస్తుంది. నువ్వు సాధించలా, డిమోషన్ ప్రమోషన్ వస్తే దాని గుర్తింపుని చూస్తావు, ఏదో ఒక రకంగా మాయ చేసి వచ్చేసినావు, డిమోషన్ లో పడినావు, మళ్ళీ ఇంకేం చెప్పాలి? దానికి ఎగ్జాంపుల్ ఏం కావాలి నీకు? రాజకీయాలు అంటే అలలాటు అండి, పడుతూ లేస్తుంటాయి అవి మామూలే. చంద్రబాబు నాయుడు గారు పడిపోయారు, మళ్ళా లేచారు. లోకేష్ గారు కూడా ఎక్కడైతే పడ్డారు మంగళగిరిలో, అదే మంగళగిరిలోనే అంతే వేగంతో రెట్టింపు ఉత్సాహంతో లేచారు ఆయన. పడి లేయడం అనేది రాజకీయాల్లో సమంజసం, ఇది కరెక్ట్ గా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఒకసారి పడినంత మాత్రం మన లేయడం రాజకీయాల్లో కామన్ అయినప్పుడు పడడం కూడా కామనే. మాట పడడం చెడ్డవాడు కాదు కదా. నేను అనలేదు కదా చెడ్డవాడు, మరి నేను అనలేదా? జగన్కి ఏ అర్హత ఉంది అంటే 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర ఎందుకు చేశారు, 2019 ఎన్నికలకు ముందు ఈ అర్హతతో లోకేష్ గారు మామిడి రైతుల గురించి మాత్రమే. ఏదైనా కూడా మామిడి రైతు వినండి, మామిడి రైతాంగాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు ఇక్కడికి వస్తున్నావు. మామిడి రైతాంగానికి నువ్వు ఏమైనా చేసావా? చేసిన వాడికి అర్హత ఉండాల. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ నువ్వు పులివెందుల ఎమ్మెల్యేకి ముందు ఎంపీ చేసావు, కడప ఎంపీ. ఈ రాష్ట్రంలో నాకన్నా మొగోళ్ళు లేడు, 5 లక్షల మెజారిటీని మీసాలు సన్నగా ఉన్నా కూడా నీకు నువ్వే తిప్పుకున్నావు. ఓకేనా? ఎమ్మెల్యేగా గెలిచావు, ముఖ్యమంత్రిగా పనిచేసావు, మళ్ళీ ఎమ్మెల్యేగా వచ్చేంత వరకు లేదా మీ నాన్న ఎమ్మెల్యేగా, మీ నాన్న మంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఏ రోజన్నా నువ్వు తినేటప్పుడు తప్ప మామిడికాయ, దాని ధర, మామిడి రైతాంగం వారి కష్టం, మామిడి రైతాంగానికి ఈ బోనస్, మామిడి రైతాంగానికి ఈ ప్రత్యేకమైనటువంటి రాయితీ ఏదైనా ఇచ్చుంటే నువ్వు ఇప్పుడు గగ్గోలు పెట్టేదానికి ఒక అర్హత ఉంటుంది. నువ్వు ఎంపీగా, ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా, అన్నిటికన్నా మంచి మధ్యలో ఒక 18 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష హోదాతో ఉందో లేదో 18 మంది ఎమ్మెల్యేలతో బై ఎలక్షన్లో అంటే బైరన్నర్ వచ్చి కొట్టుకొని పోతాడు, మరి కొట్టుకొని పోయినాం. ఆ టైంలో కానీ ఆ సీజన్లో కానీ ఎప్పుడన్నా మామిడికాయ ప్రతిపక్షం కాదులేండి, అప్పుడు ఒక పార్టీ అంతవరకు టీడీపీ ఉంది ఆ రోజు. కాదనే చెప్పాను నేను అవునని చెప్పలా. ప్రతిపక్షంలో అన్నారు మీరు. ప్రతిపక్షం కాకపోయినా బైరన్నర్గా 18 తెచ్చుకున్నాం అని చెప్పారు. మీరు మళ్ళీ వినండి కావాలంటే ఇబ్బంది వల్ల. బైరన్నర్ ఏంటది? బై ఎలక్షన్లో గెలుచుకున్నాడు కదా. అవును, నేను అనేది మళ్ళీ డైవర్షన్ చేసుకుంటూ పోతున్నాను. మీరు కన్క్లూజన్ ఒక వ్యక్తి పరిగెత్తలేనప్పుడు, అలసిపోయినప్పుడు వానికి బైరనర్గా పెడతారు. ఓకే, అక్కడ ఎవరు కూడా అలసిపోయి తెచ్చుకోలేదు జగన్ని. జగన్ అంతా జగన్ క్రియేట్ చేసుకున్నాడు అప్పుడు ఆ వాతావరణాన్ని. ఇప్పుడు ఆట ఆడేవాడు ఉంటాడు, బైరన్నర్ ఎవరు పెట్టుకుంటారు? ఆపోజిట్ టీంలో పెట్టుకుంటారా? అవును, వాళ్ళ టీంలో నువ్వు రిజైన్ చేయించుకొని నువ్వే గెలుచుకున్నావాడా, అది దాన్నే బైరన్నర్ అంటారు. నీ టీంలో వాళ్ళని నువ్వు రిజైన్ చేయించుకొని నువ్వు కుయుక్తులు చేసుకొని నువ్వు బైరన్నర్ పెట్టుకుని నువ్వే గెలుచుకున్నావు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అక్కడ రిజైన్ చేసింది ఆయన పార్టీ వాళ్ళు కాదు. కాంగ్రెస్ పార్టీలో ఉండంగానే ఈయన కోసం వచ్చేసిన వాళ్ళు అంటే లేచిపోయిన వాళ్ళని. ఎవరితో లేచిపోయారు నాకేం తెలుసు, నువ్వు ఎవరు చెప్తే వాళ్ళతో చూసింటారు కదా మీరు, అందుకు ఎవరితో లేచిపోయారని. నేను చూడలే, నేను లేచిపోయారని నేను అనుకోలేదు. ఏదో రాజీనామా చేసి వచ్చారని నేను అనుకున్నా. నేను లేచిపోయారంటే ఏమన్నప్పుడు నేను చెప్పేది కూడా అదే. అయితే బైరన్నర్ అంటే మన క్రికెట్ కాదు కదా, రాజకీయాలు కదా. ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు బోల్డ్ వస్తాయి. ఓకే ఓకే. సో ఎగ్జాంపుల్స్ అన్నింటి రియాలిటీగా చూసుకోకూడదు, రియాలిటీని ఎగ్జాంపుల్గా చూసుకోకూడదు. జర్నలిస్ట్గా ఉన్నప్పుడు స్పై ఏమైనా పెట్టారేమో. ఎగ్జాంపులే, రియాలిటీనే. ఓకే. సరే, జగన్మోహన్ రెడ్డి గారికి మామిడి గురించి తెలియదు, మామిడి గుజ్జు గురించి తెలియదు. సరే, మీకు తెలుసు కదా, మరి మామిడి రైతులకు మీరేం చేశారు చెప్పండి. ఎందుకు వాళ్ళు ఈరోజు అసంతృప్తిగా ఉన్నారు, అసహనంగా ఉన్నారు? ఎవరున్నారు అసంతృప్తిగా? లేరంటారా? ఎవరున్నారు లేరంటారా? నేను చెప్పిన ఇంతకుముందు కూడా మీకు, కల్పితమైన దానికి గిరాకీ ఎక్కువ, ప్రచారం ఎక్కువ. మంచి నోరు దాటక ముందే చెవుడు చెవుల్లో జరిపోయి ఉంటుంది. అర్థమైందా? ఒక కల్పితమైనటువంటి క్రియేషన్. నేను ఆ రోజు అదే చెప్పిన. దాన్ని వినకుండా మీరు టకటకటకని జగన్మోహన్ రెడ్డి ఒకటి కాపాడాలనుకుంటున్నారేమో. నేనా? నాకేం లాభం మరి? మామిడి గురించి నాకేం లాభం? చంద్రబాబు లోకేష్ నాకేం లాభం? పవన్ కళ్యాణ్ కాబట్టి నాకేం లాభం? జర్నలిస్ట్ అంతే.
అందుకనే మామిడి గురించి స్టార్ట్ చేసి బంగారుపల్లి నుంచి స్టార్ట్ చేసి బై ఎలక్షన్ దాకా తీసుకోమన్నారు. దీని ఆన్సర్ రాకుండానే 3/4 గంట అయిపోయింది. ఇప్పుడు మన మహాభారతం 18 పర్వాలంటే 11 పర్వాలు దీన్నే చేసేసినారు. 7 పర్వాల కథ పూర్తి చేయాలి ఎట్టనేనా. సరే, ఇంకా ఆ పర్వాలకు వెళ్ళను కానీ ఈ పర్వం గురించి చెప్పండి. మామిడి రైతులు ఎందుకు రోడ్డు ఎక్కారు? మద్దతు ధర ఏమైంది? మామిడి రైతులు రోడ్డు ఎక్కక ముందే జగన్మోహన్ రెడ్డి కారెక్కి కాయలు పోసి తొక్కించాడు మామిడి రైతులకి. నేను అడిగింది అదే. ట్రాక్టర్లో కదా, కార్లో కాదు కదా వచ్చింది మామిడి. ట్రాక్టర్లో కాయలు పోసి కార్లలో తొక్కించారు. ఓకే ఓకే. మీరు అన్ని తెలుసుకోకుండా వచ్చేస్తారు నా మీద. ట్రాక్టర్లో కదా వచ్చింది. మీరు అప్పుడప్పుడు చూడాలి వీడియోలు కూడా. మీరు అప్పుడప్పుడు వీడియో ట్రాక్టర్లో కదా కాయలు తెచ్చి మళ్ళీ కార్ అంటున్నాడు ఏంటి అనేసి కార్లో తెచ్చినారా అని. మీరు వింటే కదా నేను, మీరు వినకుండా చేస్తున్నారు. నన్ను క్వశ్చన్ చేయాలని ఆలోచనలో మీరు ఏం చేస్తుంటే సగం సగం ఆపేస్తున్నారు. ట్రాక్టర్లో పోయించి కార్లతో తొక్కించుకొచ్చినావు అంటే ఎంత కష్టం వల్ల రైతు మీద నీకు. ఇప్పుడు మనం తినే అన్నం వృధా అయిపోకుండా మిగిలిన అన్నాన్ని కూడా కుక్కకేస్తాం. ఆఖరికి మనం మాంసం తింటే కూడా బొరికిని పడేయకుండా కుక్కకేస్తాం. ఏమని? అన్నం పరబ్రహ్మ స్వరూపం. మామిడికాయ రైతాంగం కష్టపడి పండించినటువంటి పూజా పొలంతో సమానం. నువ్వే ట్రాక్టర్లో పోయించి, నువ్వే రోడ్ల మీద పోయించి, నీ వాళ్ళతోనే తొక్కించి, ఇంతకన్నా పాపం ఉంటుందా? మరి ఎందుకు రైతులు తిరగబడలేదు జగన్ మీదకి? తిరగబడాలి కదా. 6 కాలం శ్రమించి మా కష్టంతో పండించిన పంటను మామిడికాయలను రోడ్డు మీద పడేసి నువ్వు కాళ్ళతో తొక్కిస్తావా? నీ సొమ్మేం పోయింది జగన్ కనుచు నువ్వు. ఎందుకు సినిమాలు చూస్తారా? టైం ఉండదు పెద్దగా. అప్పుడప్పుడు ఒక సినిమా అయినా చూసుంటారా? చూస్తుంటా. మామూలు ఫైటింగ్ సీన్లు గుర్తుంటాయా? ఉంటుందండి. కత్తితో పొడుస్తానులా దేనికి? సినిమా హిట్ అయ్యేదానికి పోలీసులు వచ్చి కత్తితో పొడుచుకుని కేసు పెడతారా? ఇది కూడా అంతే. ఈ సినిమా రక్తి గట్టి సరిపోలేదు అనుకుంటా. బ్రహ్మాండంగా జరిపింది. ఈ సినిమా రక్తి కట్టించడం కోసం కత్తితో పొడిచే సీన్ ఉంటే సినిమా అంటే కత్తితో స్క్రిప్ట్ బట్టి సినిమాలో కత్తితో పొడిచే సీన్ చూసి నిజంగా హీరో కత్తితో పొడిచిన లోకల్ పోలీస్ కేసు పెట్టాడు. సినిమా చూసేసినప్పుడు కేసు పెట్టాడు కదా. అట్లా రైతులు కూడా తిరగబడేదానికి ఆ తర్వాతగా తెలిసిందే ఇతను ఎట్లాంటి ఏదో పని చేశాడని. తొక్కించినాక తెలుస్తుందే. మంది మార్బలని రౌడీ మూకల్ని అల్లరి చిల్లరది మూకల్ని వేసుకొచ్చి జనం మీద పడి దౌర్జన్యం చేస్తున్నటువంటి సమయంలో ఎవరికి తెలుసు అవన్నీ? సినిమా స్టంట్లు లాగానే ఒక స్టంట్ వేసుకున్నాడు, దానికి సొంత పైత్యాన్ని జోడించినాడు. సో పైత్యగాళ్ళందరూ కలిసి దాన్ని ఒక పెద్ద రెవల్యూషనరీగా క్రియేట్ చేసినారు. ఎవరు పైత్యం వాళ్ళకి చరిత్ర కిందగా చూసుకుంటారు కదా. అట్లా నేనేమంటానంటే ఈ ఊరి వాడిగా, ఈ ప్రాంతం వాడిగా, నువ్వు వచ్చినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాడిగా నాకు అర్హత ఉంది. ఈరోజు రైతులు టన్నుకు 4,000 రూపాయలు ప్రభుత్వం నుంచి లబ్ధి పొందారంటే నేను గుండె మీద చేసుకొని చెప్పగలను, ధైర్యంగా చెప్పగలను. నా కాంట్రిబ్యూషన్ ఉంది. మొట్టమొదటి నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ పూతలపట్టు ఇన్ఛార్జిగా ప్రకటించిన రోజు నుంచి నేను మాట్లాడిన ప్రతి మాటలో మామిడి రైతుల గురించి స్పష్టంగా ఉంది. ఆ రోజు ప్రతిపక్ష పార్టీలో ఉండి ఇన్ఛార్జిగా ఉన్న రోజు నుంచి మాట్లాడిన మాటనే ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. మీరు అసెంబ్లీ రికార్డులు తీసుకోండి, నేను ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు రికార్డులు తీసుకోండి. రైతాంగం ఈ విధంగా జరిగి రైతాంగానికి న్యాయం చేయాలని మాట్లాడిన వ్యక్తిని నేను. పలు సందర్భాల్లో ముఖ్యమంత్రికి విన్నవించినటువంటి వ్యక్తిని నేను. అగ్రికల్చర్ మంత్రికి విన్నవించినటువంటి వ్యక్తిని నేను. కలెక్టర్ అధికారులతో సమావేశంలో పాల్గొన్నటువంటి వ్యక్తిని నేను. ఇలా చేయాలని కోరినటువంటి వ్యక్తిని నేను. నాకు అర్హత ఉంది. నువ్వు హాయిగా భోజనం అయిపోతానో లేదా స్నాక్స్ కన్నా మామిడి పండు తినేసి వచ్చేసి రైతాంగం గురించి నేను తినేసిన గబ్బును పిత్తుతానంటేట. తినేటప్పుడు మంచి స్వీట్గా ఉంటుంది, పిత్తితే గబ్బుగా ఉంటుంది. నువ్వు మాట్లాడితే కూడా అట్టే ఉంటుంది. కాబట్టి నీకు అర్హత లేదన్నా. రైతులకు న్యాయం చేశారు మీరు 100%. మరి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ ఛాలెంజ్ చేస్తున్నాడు కదా, పూతలపట్టు జిల్లాలో మామిడి గుజ్జు పరిశ్రమలు ఒక 10 ఉన్నాయి, దాదాపు 8 టీడీపీ వారివే. అసలు వ్యాపారాలు చేసుకోవచ్చు. వారితో మిలాకై మామిడి రైతుల రక్తాన్ని ఒక జలగల్లా పీల్చారు ఎమ్మెల్యే, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్తో పాటు ఆ పరిశ్రమల యజమానులు అని అంటారు. దీనిపైన కాణిపాకంకి వచ్చి ₹1 కూడా మామిడి రైతుల కష్టాన్ని నేను తినలేదని మురళీమోహన్ కాణిపాకంలో ప్రమాణం చేస్తాడా అని ఛాలెంజ్ ఇస్తున్నాడు కదా. మళ్ళీ ఏంటి? నేనైతే నీకు
యూటీవీ వేదికగా చెప్తా, సాక్ష్యం నువ్వే వస్తే ఓకే. ఓకే. నేను ఇంతకన్నా మాట్లాడదలుచుకోవాలి, ఎందుకంటే పాపం అతను గాల్లో ఉన్నాడు, ఆల్రెడీ ఒకసారి చేయకోసుకున్నాడు. ఓకే. ఈసారి మళ్ళీ టికెట్ వరకు అని చెప్పి ఇద్దరిని దించున్నారు వాళ్ళు. ఓకేనా, మళ్ళీ నేనేమన్నా అని ఆల్రెడీ వద్దు, అతను ఎట్ట గాలికి ఎగిరిపోతాడు పాపం. ప్రస్తుతానికి వాడుకుంటున్నా చెప్తారు వాడు సరే. నేను నాకు అప్రస్తుతం వాళ్ళ రాజకీయాలు. నా మీద అన్నాడని నేను కూడా తిరిగి మాట్లాడా, అది కూడా నాకు బాధేసింది. ఎందుకంటే నేను గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకంటే నిందేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలా. వేసినాడు. నేనేమంటున్నానంటే టికెట్ నేనే కడతా, ప్రమాణం టికెట్. ఓకేనా, మీ టీవీకి అనుమతి రాసిస్తా, అఫిషియల్గా తీసుకుంటా, చేస్తా. కానీ ఎవడో కాల్చి గుడ్డేస్తే నేను మొఖాన్ని కడుక్కోవాల్సిన అవసరం లే. ఆ రోజు నుంచి నేను ప్రమాణం చేసిన తర్వాత రాజకీయాల నుంచి వెళ్ళిపోవాలి. ఫోన్ చేయమంటారు, ఏదో కండిషన్ ఉండాలి. ఛాలెంజ్ తీసుకుంటారు, ఫోన్ చేయమంటారా? ఫోన్ చేస్తావో, ఇంటికి వెళ్తావో, ఇంటికి వెళ్ళాను అంత టైం లేదంటే అతన్ని పిలిపించుకుంటావో. అప్రస్తుతమైనటువంటి వ్యక్తి గురించి నేను ఎక్కువ సమయం నేను వినండి టైం వేస్ట్ కదా అదంతా. పర్మిషన్ 1 minute కదా, నాకు టైం వేస్ట్. మీరు ఛాలెంజ్ చేశారు, మురళీమోహన్ గారు సిద్ధంగా ఉన్నారు, టైం ప్రమాణానికి ఆయన టికెట్ మీరు రాజకీయాలు తప్పుకుంటారా అనేసి. నేను దాని ఒకటే చెప్పేది, నాకు అప్రస్తుతం, అది నేను క్లారిటీగా ఉండా. క్లారిటీగా ఉన్నప్పుడు ఫోన్ చేస్తే తప్పేంటి? ఫోన్ నాకెందుకు? అతను మీరు నేను మాట్లాడతా, మళ్ళీ మాట్లాడుకోండి. ఇంటర్వ్యూ ఇప్పుడు మాట్లాడితేనే కదా ప్రజలకు తెలుస్తుంది అతను ఏమంటాడు. నేను ఏమంటానంటే అతను ఇక్కడ మాట్లాడితేనే ప్రజలకు ఆయన ఏమంటాడు. నేను ఒకటి చెప్తున్నా, పాపం అతన్ని ఇప్పటికీ వేసేసిండారు. అతని మీద మీకెందుకు అంత జాలి? దళితుడు కదా ఎంతైనా కూడా దగా పడుతున్నాడు అక్కడ. దళితులు అంటే మీకు అంత జాలి? చాలా. మీ చుట్టూ ఇప్పుడు అగ్రవర్ణాల్లో ఎక్కువ ఉన్నారా, దళితులు ఎక్కువ ఉన్నారా? రాజకీయాలు ఎవరు బాగా చేస్తారో వాళ్ళంతా ఉంటారు. ఓకే ఓకే ఓకే. నేను రాజకీయాల్లో ఉన్నాను కదా, మళ్ళా సేవా కార్యక్రమాలు వచ్చినప్పుడు మీరు పోయి చెక్ చేసుకోవచ్చు, రికార్డ్స్ ఉంటాయి పంచాయతీరాజ్లో. రాజకీయం చేయడానికి అగ్రవర్ణాలు కావాలి, సేవలు చేయడానికి దళితులు కావాలి, అంతే కదా. స్టేట్మెంట్ మీరు రాసుకునేదానికి నేను అభ్యంతరం చెప్పలేను కదా. మీరు రాసుకునేదానికి నేనే చెప్తాను. మీరు చెప్పిందే కదా. రాజకీయాలు సేవ చేసే వ్యక్తులు ఒకరే ఉండరు. రాజకీయం అంటే ఏమి? రాజకీయాలు వచ్చేంత వరకు ఒకరు ఉంటారు, రాజకీయ సేవలు. రాజకీయం అంటే ఏమి మీరే చెప్పాలి, రాజకీయ నాయకులు కదా. మరి మీరు నేనేం చెప్పాలో తెలుసుకోకుండా మీరు స్టేట్మెంట్ ఎట్టిస్తారు? నేనే చెప్తున్నాను, మీరు ఇచ్చిన స్టేట్మెంట్నే చెప్తున్నాను. నేనేం చెప్తున్నాను, మీరేం చెప్తున్నారు? నా అంతరంగమైనటువంటి విషయం మీకెట్ట తెలుస్తుంది? అంటే నా అంతరంగాన్ని మీ ఇష్టంగా సమాధానములో మీరు చెప్పిన సమాధానం నాకు అర్థం, నాకున్న మిడిమిడి జ్ఞానంలో నాకు అర్థమైంది అంతే అంటున్నా. మరి అట్లాంటి మిడిమిడి జ్ఞానంతో విశ్లేషణ చేయకూడదు దాన్ని. రాజకీయాలు అంటే గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, ఎంపీటీసీ స్థాయి నుంచి రాజకీయాలు చేయడానికి అవగాహన కలిగిన వ్యక్తులు, రాజకీయ పరిపక్వత కలిగిన వ్యక్తులు ఎవరుంటే వాళ్ళందరినీ పెట్టుకుంటా. అది కులమా, గోత్రమా, వర్గమా, వర్ణమా కాదు. సేవా కార్యక్రమాలకు సంబంధించి దాంట్లో ఎవరికి ఏం చేయాలో, ఇప్పుడు సేవా కార్యక్రమాలు చేయగలిగిన వాళ్ళు ఉంటే ఆ పని వాళ్ళకి అప్పచెప్తాయి. అంటే ఇప్పుడు మీరున్నారు, మీతో పాటు డ్రైవర్ వచ్చాడు, కెమెరామెన్ వచ్చాడు, మీరు వచ్చారు, మీరు ఎట్లా మేకప్ పెద్దగా వేసుకోరు కాబట్టి వాళ్ళు అవసరం లేదు. ఎంతమంది పని మామూలు కూడా వేసుకోను, అదే అంతమంది అవసరమా? అన్ని పనులు మీరు చేసుకుంటారా? మేకప్ వేసేవాడు కైండ్ ఇన్ఫర్మేషన్ డ్రైవర్కి వెళ్తూ వాళ్ళు అవుతుంది, నేను సెల్ఫ్ డ్రైవింగ్ లో ఆడి వరకు చేసుకుంటా, కెమెరా తీసుకుంటారా? మీరు మాట్లాడుకుంటే కెమెరా తీసుకోలేరు కదా. అది నాకు రాని విద్య కదా. కాబట్టి రాని విద్య కొంతమందికి ఉంటుంది, వచ్చిన విద్య ఎవరికి ఏ విద్య వచ్చో దాన్ని మనం ఉపయోగించుకోవాలా. అదే ఒక అడ్మినిస్ట్రేటరో లేకపోతే ఒక లీడర్ యొక్క లక్షణం. నేను బీయింగ్ ఎ లీడర్ ఐ హ్యావ్ టు యూటిలైజ్ హూస్ క్యాపబిలిటీస్ వేర్ ఐ హ్యావ్ టు ఫౌండ్. నేను చూసుకుంటా, నేను చేసుకుంటా. దాన్ని కూడా విశ్లేషిస్తే వాళ్ళు అట్లా విశ్లేషించినారని మీరు అడిగితే నేనేం చేసేది? నా అంతరంగికమైనటువంటి విషయం అది. ఎవరితో ఏ పని చేయించుకోవాలి, ఎవరికి ఏ పని చేయాలి, ఎవరి ద్వారా ఏ పని చేయాలి, ఇది నాకు నిర్మాణానికి సంబంధించినటువంటి విషయం. ఇల్లు కట్టేవాడు ఉన్నాడు, వాడికి నచ్చిన సిమెంట్ ఇల్లు కడతాడు, నచ్చిన బ్రిక్స్ తెచ్చుకుంటాడు. ఇది స్ట్రాంగ్ అంట, ఇది ఇంజనీర్లు నిర్ణయించినట్టు నువ్వు గట్టరా అంటే వానికే సంబంధం, వానికి నమ్మకం ఏదో. అది నేను ఎవరితో ఏ పని చేయించుకోవాలి, అది నాది. కరెక్ట్, అవునా కాదా? 100%. కాబట్టి ఆ నిర్మాణాత్మకమైనటువంటి పనిలో నాకు సూక్ష్మమైనటువంటి ఆలోచనలు నాకు ఉన్నాయి, దాని ప్రకారం చేసుకుంటూ ఉంటాను. సో అక్కడ ఇబ్బంది ఏమి లేదు, కులగోత్రాలు అక్కడ అడ్డం రావు.
అంటే మామిడి రైతులకు కనీసం మద్దతు ధర ఇవ్వలేదు. మామిడి గుజ్జు పరిశ్రమలన్నీ కూడా ₹2 కిలోతోనే వాళ్ళతో కొనుగోలు చేసి వాళ్ళ రక్తాన్ని కూడా జురుకున్నారు వాళ్ళు. కానీ అక్కడ పాస్బుక్లు ఏం చూడకుండానే ట్రాక్టర్లు నిలబెట్టినందరూ కూడా ప్రభుత్వం కిలోకి ₹4 లెక్క మద్దతు ధర ఇచ్చుకుంటూ వచ్చింది కదా. ₹8 ప్లస్ ఒక ₹4 మొత్తం ₹12. అంటే వాళ్ళు ₹2 వీళ్ళకి కొని మామిడి రైతుల కష్టాన్ని గుజ్జు పరిశ్రమలు తీసుకుని దానికి ఒత్తాసు పలికింది మురళీమోహన్ అంటున్నారు. చెప్పినోడికి మినిమం అవగాహన లేనట్టుంది. యూజ్లెస్ ఫెలో కూడా ఉంటాడు. ఓకే, మనం దాని గురించి చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం మామిడి రైతాంగం నష్టపోకుండా ఉండడానికి ఒకవేళ పంట అధికమై ధర పడిపోతుందేమో కాబట్టి ధర పడిపోతే వీళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి ఉన్న ధరకి మనం ₹4 ఇద్దామనుకున్నారు. అదే సమయంలో ప్రభుత్వం అధికారులందరూ కూడా యాజమాన్యాలతో కలిపి మాట్లాడి అయ్యా మిగతా చోట్ల ఉన్నటువంటి పరిస్థితులన్నింటిని అవగాహన చేసుకొని ₹8 కిలోకి ఇవ్వండి అని అడిగారు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో యాజమాన్యాలు అటు ఇటుగా అంగీకరించకుండా పోయినా అధికారులు వచ్చి ఖచ్చితంగా ఇవ్వండి అంటే వాళ్ళు కొన్ని సమస్యలు చెప్పారు. గతంలో ఉన్నటువంటి స్టాక్ మాకు పోలేదు, లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంత రేట్ ఇస్తే మాకు గిట్టుబాటు కాదు, పక్కన ఉన్నటువంటి తమిళనాడు కర్ణాటక బార్డర్లో తక్కువ రేటు పోతుంది కాబట్టి వాళ్ళు కంపీట్ చేసుకుంటే మేము నష్టపోతాము, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ప్రొడక్షన్ చేసి అమ్మేస్తే ఎక్కువ రేటు పెనుకొని మా పలుపు పోదని విషయాల మీద చర్చ జరిగింది. ఈ మధ్యలోనే ప్రభుత్వం ఆశాజనకంగా ₹4 ఇచ్చింది. ₹4 ప్రకటించడం జరిగింది. ప్రకటించిన తరువాత పరిస్థితులన్నీ అవగాహన చేసుకున్న తర్వాత రైతులు ఏం చేశారు, ఎప్పుడైతే ప్రభుత్వం ₹4 ప్రకటించిందో ₹8 ఇవ్వమని చెప్పి ఆదేశించిందో వెంటనే వాళ్ళు ఏం చేశారంటే దిగుబడి వచ్చినాడంట తీసుకొని పోయి వేసేశారు. యాజమాన్యాలతో రేటు మాట్లాడుకునేది కానీ అక్కడ ఖచ్చితంగా మాకు ధర ఇవ్వాలన్న విషయం కానీ చేయకుండా చేయడం వల్ల అప్పటికే కూడా కొన్ని అండర్స్టాండింగ్స్ ఉంటాయి. ₹8 ఇవ్వలేదన్నటువంటి విషయాన్ని ఇప్పుడు కొంతమంది మాట్లాడుతున్నారు. ఒకరు ₹6 ఇచ్చారని, ₹5 ఇచ్చారని. సో యాజమాన్యాలతో అంటే పరిశ్రమలతో మాట్లాడాల్సిన విషయం మీద ఇప్పటికీ తర్జన భర్జనలు, ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలన్న విషయం మీద చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఇచ్చిన ₹4 ఏదైతే సబ్సిడీ ఉందో ₹147 కోట్ల వాళ్ళ అకౌంట్లో పడినట్టు రికార్డులు కూడా చూపిస్తాం. 147 కోట్లలో 74 కోట్లు పూతలపట్టు నియోజకవర్గాన్ని తెచ్చారు. ఈ గొల్టీ మాటలు మాట్లాడే లఫుట్ గడి తెచ్చాడా? ఎవరు లఫుట్? ఎవడైనా ఉంటే, ఓకే ఓకే, లేకపోతే ట్రాక్టర్ల కింద పోసి తొక్కించినోడు తెచ్చినాడా? నేను మాట్లాడబట్టి నా నియోజకవర్గంలో 74 కోట్ల రూపాయలు రైతాంగానికి, మామిడి రైతాంగానికి సబ్సిడీ రూపంలో అందింది. మరి నేను చేసిన కాంట్రిబ్యూషన్ కాకుండా వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్. మామూలుగా మీరు గతంలో ఎమ్మెల్యే కాకముందు ఒక జర్నలిస్ట్గా ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్, మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం కూడా చేశారు. భాష మీద మంచి పట్టు ఉంటుంది మీకు. నేను చాలాసార్లు చూశాను కూడా, మీరు మన ఇద్దరం కూడా కలిసి కొంతకాలం జర్నీ చేసాము ఇక్కడ జిల్లాలో పనిచేసినప్పుడు. కానీ ఎమ్మెల్యే అయినాక భాష మీద పట్టు తప్పినట్టుంది వస్తా కదా? లేదు. ఏమన్నా వేరే బుక్లు ఏమైనా చదివారా? లేదు. ఆ పుస్తకాలు పక్కన పెట్టారా? వేరే కాలేజీలో ఏమైనా చేరారా? లేదు లేదు. ఎదుటి వ్యక్తి యొక్క తీరును బట్టి మనం స్పందించాలి. ఓకే, ఇప్పుడు ఎదురుకుంటుంది నేనే కదా. అంటే మీరు మీతో నేను చాలా చక్కని భాష మాట్లాడుతున్నానా? మరి నాతోనే కదా భాష మాట్లాడు, గొల్టీ గిల్టీ ఏదో మాట్లాడారు కదా. అదే చెప్పాను, ఆ పదం వాడేనని చెప్తున్నాను. మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం ఈ పదాలు లేవే అనుకున్నాను. నేను కూడా చదివాను మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం. మాస్ కమ్యూనికేషన్ జర్నలిజంలో నేను కూడా చదివాను. ఉన్నటువంటి పదాలతో పాటుగా సందర్భానుసారం ఇలా మాట్లాడాలని ఏమైనా పేరా ఉందా? నేను చదువు సందర్భానుసారం ప్రవర్తించమని సూచన ఉంటుంది. ఓకే, ఏ దాంట్లో అయినా. నేను చదివిన పాఠ్యాంశాలు అది లేదు. అది అంటే మీరు చదివిన పాఠ్యాంశాలు నేర్చుకుంటే మనం ఈ అప్డేట్ కాలేం. ఓకే, పుస్తకాల్లో అప్డేట్ కావాలంటే భాషను పెంచుకోవాలి, ఇంకా భాష పెంచుకోవాలి. స్పందన పెంచుకోవాలా. ఓకే, స్పందన అంటే స్పందించే గుణానికి భాషకు సంబంధం ఏంటి? ఖచ్చితంగా ఉంటుంది కదా. ఒక వ్యక్తికి బాధలు, ఒక వ్యక్తి యొక్క చెప్పే విషయాన్ని చూసి స్పందించే దాన్ని స్పందన అంటారనమాట. నేను మాటకు స్పందనకు చాలా తేడా ఉంటుంది అనుకుంటా. అదే ఇప్పుడు నేను ఉన్నాను, మీరు హిందీలో మాట్లాడారనుకో, నేను తెలుగులో మాట్లాడితే మీకు అర్థమవుతుందా? నాకు హిందీ రాదులేండి. మాట్లాడితే లేదు, మీరు తెలుగులో మాట్లాడినప్పుడు నేను హిందీలో మాట్లాడితే మీకు అర్థమవుతుంది. రాదు కదా మీకు అట్లా తెలుగు. అట్టా ఈ భాష రానివాడు కూడా ఉంటారు కదా, వాళ్ళే ఇలాంటివి చేస్తారు కదా, వాళ్ళ కోసం ఆ భాష. 2-3 భాషలు నేర్చుకోకపోతే బతకలేము రాజకీయాల్లో.
అంతేనంట 2-3 అంటే అది రాజకీయాల్లోకి వచ్చినాక తెలిసిందా అంతకుముందే కొంతమందిని చూసినాక తెలిసింది, ఓకే కొంతమందిని చూసిన తర్వాత తెలిసింది. దాన్ని బట్టి మనం కూడా వాళ్ళకి అర్థం అవ్వాలంటే తెలియదు పాపం. ఇప్పుడు గుడికి పోయి దండం పెడతాం, అది సాంప్రదాయం. దుర్మార్గుడి దగ్గరికి పోయి దండం పెడితే అది వాడి దుర్మార్గానికి అంగీకారం. గుడికి వెళ్ళి దండం పెడితే దుర్మార్గం దగ్గర పిండం పెడతారా ఇంకా? దుర్మార్గుడి దగ్గరికి పోయి దండం పెడితే వాడి అహంకారానికి మనం తలొగ్గినట్టు అవుతుంది. దుర్మార్గుడు ఎవరు ఒకసారి చెప్తారు నాకు? నేను చెప్పలేదే, మీరు అన్నారు. ఈ భాష గురించి మాట్లాడినారు, ఇది పోలిక, ఇది ఎగ్జాంపుల్, ఇది ఒక దాన్ని ఏమంటారంటే మీరు తెలుగు ఒకటే వచ్చన్నారు, ఇంగ్లీష్ చెప్పకూడదు కదా. నాకు రాదు, తెలుగు తప్పితే వేరే భాష, ఇంగ్లీష్ అసలు రాదు నాకు. అదే అందుకనే తెలుగులో ప్రయత్నం తెల్లవాళ్ళ భాష సామీప్యత పట్టించుకోవాలి, అర్థం చేసుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి. భావ సారూప్యత, భావ సారూప్యత కాదు కదా, అర్థం చేసుకోవడానికి ఒక పోలిక. పోలిక, ఓకే ఓకే పోలిక, ఓకే పోలిక కోసం ఇలాంటివి మాట్లాడు. సరే, ఒక నాయకుడి పోలికల కోసము మాట్లాడే మీరు పూతలపట్టు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏమైనా ఆలోచిస్తున్నారా? అంటే ఇప్పటికీ కూడా బస్సు ఎక్కాలి, పాపం హైవేలో వచ్చి నిలబడాలి, ఒక బస్ షెల్టర్ లేదు, ఒక చిన్నపాటి బస్సు స్టాండ్ ఏమైనా నిర్మిస్తామను, పాపం పూతలపట్టు నుంచి డిగ్రీ చదువుకోవడానికి చిత్తూరుకు రావాలి, ఇలాంటి తిరుపతికి పోవాలి, అలాంటి అక్క చెల్లెమ్మలకు చెల్లెళ్ళు తమ్ముళ్ళ కోసం ఒక డిగ్రీ కాలేజ్ నిర్మిస్తామను, ఇది ఇట్లాంటివన్నీ ఆలోచిస్తున్నారా? అలాంటి ఏమైనా పోలికల కోసమే ఏమైనా ఎక్కువ టైం కేటాయిస్తున్నారా? అంటే మీరు పాపం పోలికల గురించి ఎక్కువ థింక్ చేస్తున్నట్టున్నారు. ప్రగతి గురించి అడక్కనే మీరు దాన్ని కంపేర్ చేస్తున్నారు. అడిగి తెలుసుకున్న తర్వాత దీన్ని అడుగుంటే బాగుండేది. అలాంటివి ఏమైనా చేస్తున్నారని దీని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారంటే మీరు అడిగినప్పుడు ఆలోచించక తప్పదు కదా. ఇప్పుడు మీరు నన్ను ప్రశ్న అడిగినారు, నేను వేరే సమాధానం చెప్పిన అనుకో, కుదురుతుందా? ప్రశ్నకు సమాధానం ఇదే ఆలోచన అనుకుంటే మనం ఏం చేయగలం? మనం ఇప్పుడు పోతూ ఉన్నాం, ఉదయం టిఫిన్ తిన్నాం, మధ్యాహ్నం లంచ్ చేసినాం, సాయంత్రం డిన్నర్ చేసినాం, మారుతూ ఉంటుంది కదా. తెల్లారితో తినే టిఫిన్ గురించి స్నాక్స్ తింటాం కదా, డిన్నర్ చేయం కదా, రాత్రి కదా డిన్నర్. నేను కొంచెం ఎర్లీగా తినేసి పడుకుంటాను. ఓకే, మీరు ఎప్పుడు తింటే అప్పుడు దాన్ని డిన్నర్ అనుకుంటే ఎట్లా? నాకు అదే కదా డిన్నర్, ఏది ముగింపుతో ఉంటుందే డిన్నర్. ఓకే ఓకే, ముగింపు ఏది ఉంటుంది డిన్నర్. ఓకే, అందుకని ఏం చేస్తామంటే ఉదయం తినేదానికి ధ్యాసలోనే మనం సాయంత్రం రాత్రి దాకా ఉండం కదా. మీరు అడిగిన దానికి ఇది, ఇంకోటి అడిగితే దానికి ఉంటుంది. సరే, అభివృద్ధి విషయంలో చెప్పండి, మీరు ఎలా ఉంది? ఒక జర్నలిస్ట్గా ఎన్నో సమస్యలు చూసి ఉంటారు, ఒక జర్నలిస్ట్గా ఎన్నో సమస్యలను వెలికి తీసి ఉంటారు. మీరు ఈరోజు ఆ సమస్యలను పరిష్కరించే పవర్ మీకు చేతిలోకి వచ్చింది, అది కూడా మీ సొంత నియోజకవర్గము, ఓకేనా? ఆ నియోజకవర్గంలో సమస్యల పరిష్కారం కోసం ఒక ఎమ్మెల్యేగా ఎలా కృషి చేస్తున్నట్టు ఏం చెప్తారు? 250 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టడం జరిగింది పూతలపట్టు నియోజకవర్గంలో. ఎక్కడెక్కడ ఏం చేశారు? సంవత్సరం నుంచి, ఒక సంవత్సరం 6 నెలలు, అంటే దగ్గర దగ్గర 17 నెలలు పూర్తయిన, 18 నెలలు పూర్తవుతున్న సందర్భంలో ఇప్పటికీ 250 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను ఒక పూతలపట్టు నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది. 250 కోట్లు. కమిషన్ ఎంత? మా 10%, 5%? ఏం ట్యాక్స్లు ఏముండవు అంటారా? అంటే నేనేమన్నా మళ్ళీ వేరే పదం వాడకూడదు. వాడండి, దాని తప్పేముంది. వాడితే మళ్ళీ భాష మీద పట్టుకోల్పోయింది అంటారు. అట్లేం లేదండి, ఆల్రెడీ కోల్పోయారు మీరు. ఒకసారి చెక్ చేసుకొని మాట్లాడండి. అంతేనంటారా? ఓకే ఓకే. ఎందుకు స్పందించడం ఎందుకు? ఓకే, చెక్ చేసుకోమంటారు. మామూలు అవి ఎవరు అధికారంలో ఉన్నా, వాళ్ళ అధికారంలో ఉన్నా, మీరు అధికారులు, ఇంకో ఎవరు పార్టీ అధికారంలో ఎమ్మెల్యేలకి ట్యాక్స్లు కట్టకుండా ఎవరు పనులు చేయలేరు కదా, అందుకు చెక్ చేసుకొని మాట్లాడితే పోలా. ఓకే ఓకే. ఎందుకంటే నువ్వు విన్నా యాదమట్టు చిత్తూరు రోడ్డు వేశారు కదా, రోడ్డు మార్గం వేశారు, అది అప్పుడే ఎగిరిపోయిందంట రోడ్డు. అప్పుడే అంత క్వాలిటీ లేకోకుండా వేశారు. పూర్తిగా చూడకుండా ఆడవి కాంట్రాక్టర్లు డబ్బు అడిగినోడు చెప్తే తినేస్తే ఎట్లా నువ్వు? వాడు అడవి కాంట్రాక్టర్లు డబ్బు అడుగుంటాడు. ఎవరో నీకు చెప్పినోడు, నువ్వు చూసినావా? నేను చూశాను. లేదు, చూసుంటే ఇలా చెప్పు. అట్లా కాదు, నాకు అర్థం కాదు. అధికారంలో ఉన్న మీరు అడిగితేనే డబ్బులు అది ఇదే ఇస్తారు, అధికారంలో లేని కూడా అడిగితే డబ్బులు ఇస్తారు. ఎక్కడన్నా విన్నావా? ఎవడన్నా బ్లాక్ మెయిలర్ వచ్చి చెప్పుంటాడు అటువంటి విషయాలు నీకు? అట్లా అధికారంలో ఉండే వాళ్ళకే మళ్ళీ డబ్బులు ఇచ్చేది. బ్లాక్ మెయిలర్లు ఉంటారు కదా, ఇచ్చినా ఎక్కువైనా బ్లాక్ మెయిల్ చేసుకున్న వాళ్ళ. బ్లాక్ మెయిలర్స్ ఉంటే ఎమ్మెల్యే దగ్గర రావచ్చు కదా న్యాయం కోసము. నా దగ్గరే ఉన్నది వాడు ఇచ్చేదానికి. వాడు న్యాయం కోసం ఎందుకు సార్? బ్లాక్ మెయిల్ కోసం కదా పోతాడా?
బ్లాక్మెయిల్ చేస్తుంటే అయ్యా ఇట్లా నేను రోడ్డు వేస్తుంటే మీరు ఏదో రోడ్డు ఇప్పించా రోడ్డు వేస్తున్నాను నాణ్యతకు రోడ్డు వేయాలంటే పలానోడు వచ్చి బెదిరిస్తున్నాడని ఎమ్మెల్యేకి చెప్పుకుంటే ఎమ్మెల్యే చూసుకుంటాడు కదా అవన్నీ కూడా. చెప్పుకునేవి కొన్ని ఉంటాయి, చెప్పుకోలేని కొన్ని ఉంటాయి. అది చెప్పుకోని విషయం ఏమైనా మానానికి సంబంధించిన విషయమా లేకపోతే ఇతర విషయం చెప్పుకోలేని విషయాలకు సంబంధించి రోడ్డు విషయము నాణ్యతకు సంబంధించిన విషయము. ఒక రోడ్డు వేస్తున్నా నేను కమిషన్లకు నేను మిగులుబాటు లేకోకుండా రోడ్డు నాణ్యతగా వేయాలనుకుంటే ఇలా సతాయిస్తున్నారని చెప్పొచ్చు ఎమ్మెల్యేకి. నేను అడిగా మీరు వెళ్ళి చూసారా అని. ఓకే, ఏ స్ట్రెచ్ నుంచి ఏ స్ట్రెచ్ వరకు వేసామో చూసారా? ఇంకా 15-20 రోజులు అవుతుంది కంప్లీట్ అవ్వడానికి. ఓకేనా? ఎంత దూరం వేసాము, వేసిన రోడ్లు ఎక్కడ, వాడెవడో చూసిన రోడ్డు ఎక్కడ? ఒకవేళ వాడు మీకు చెప్పుంటే ఎవడైనా, లేదు మీరు చూసుంటే మేము వేసిన రోడ్డు మీద అవగాహన లేకుండా వేరే రోడ్డు చూసుంటారు. యాదమరి రోడ్డు అంటే చిత్తూరు దాటితే అక్కడి నుంచి బార్డర్ వరకు తెల్లరాళ్ళపల్లి వరకు బార్డర్ ఆడి వరకు యాదమరే. మేము వేసింది ఎక్కడ, చూసింది ఎక్కడ? నేను అనేది రోడ్ వేసాము మీకే ఆలోచన ఒక్కసారి ఆలోచిస్తాను ఏ ఊరు అదే ఆలోచన అంటే అంత బిజీ అయిపోయారు పాపం. కాదు ఊరు పేర్లు మర్చిపోయింది బిజీ అయిపోయారు కదా. ఏదో ఒకటి ఎతికి పాపం మసాలా వేద్దాం అంటే కుదరదన్నా. అదే మీ దగ్గర మసాలా వేయడం నా వల్ల అవుతుందా? ఇప్పుడు ఇంటర్వ్యూలో గురువులకే గురువు లాంటి వాళ్ళు మీరు కాదు. ఇంటర్వ్యూలో కూర్చున్నప్పటి నుంచి మామూలుగా ఏదైనా ఒక పోపు చేయాలంటే నూనె వేస్తారు, తర్వాత ఏదో ఆనియన్ టమాటో ఆవ గింజలు అవి ఇవి వేసి తర్వాత పోపుకి టమాటో వేయర్లేండి ఎర్రగడ్డ వేస్తారు వేసిన తర్వాత మళ్ళీ అసలు వండడం తెల్ల అనుకుంటా. అదే ఆ తర్వాత ఏదో వెజ్ అయితే వెజ్ ఒకసారి ఇంట్లో వంట వండిపి తెలుస్తుంది పోపుకి ఏమేమి వేస్తారని. వంట వండిపి వెజ్ అయితే వెజ్, నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ చేసి తర్వాత కరివేపాకు వేసి ఏదో ఆ పసుపు అవి వేసి చేస్తారు. నువ్వు వచ్చినప్పటి నుంచి మసాలా కోసమే ట్రై చేస్తున్నావు. డెవలప్మెంట్ విషయంలో చెప్పన్నా, డెవలప్మెంట్ విషయంలో ఇది నేను సాధించాను. డిగ్రీ కళాశాల గురించి ఇంతవరకు ప్రతిపాదనలు వచ్చాయి, బస్ స్టాండ్ కోసం కావచ్చు, బస్సు షెల్టర్ కోసం కావచ్చు, ఇది చేశాను నేను అని ఒక 2 చెప్పాను అన్న. నేను మాస్ కమ్యూనికేషన్ జర్నలిజంతో పాటు కూడా కామర్స్లో పీజీ చేశాను అన్న, పిహెచ్డీకి చేశా కామర్స్లో. ఏమన్నా టాపిక్ ఏంటన్నా పిహెచ్డీలో? యూనివర్సిటీ ఫైనాన్స్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, బడ్జెట్ ప్రాక్టీస్ మీద చేశాను. డాక్టరేట్ ప్రదానం చేశారా, ఇచ్చారా? 2011లో వచ్చింది. ఓకే, సూపర్ అన్న. ఓకే, ఇప్పుడు అయితే సారీ ఉత్తమ్ మురళీమోహన్ కాదు డాక్టర్ కలికిరి మురళీమోహన్ అనమాట. ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సారీ నేను మర్చిపోయాను ఇది. ఓకే, అంటే థీసిస్ మీరే రాశారనా ఎవరితో రాయించారన్నా? మీరు రాయించిన వాళ్ళకి అవార్డు ఇచ్చేది అక్కడ చూసారా? అంటే లేదన్నా ఇవ్వరన్నా. అదే అంటే ఎవరు రాస్తే మనం తీసి సబ్మిట్ చేస్తాం కదన్నా. అంటే మీరు ఎవరిని అట్లాంటి వాళ్ళకి ఇచ్చింది కానీ ఇచ్చి మీరు ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా కంప్లైంట్ ఎందుకు చేయాల? అంటే చాలా మంది ఎమ్మెల్యేలను నేను విన్నాను అనమాట. నేను అప్పుడు ఎమ్మెల్యే కాలేను, అప్పుడు స్కాలర్. ఓకే, మొన్ననే కదా ఎమ్మెల్యే. అట్లాంటివైనా ఉన్నప్పుడు కంప్లైంట్ చేయాలి మీరు. ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబుల్ సిటిజన్ మస్ట్ రైజ్ ఏ కంప్లైంట్. అట్లాంటి ఉన్నప్పుడు వదలకూడదు మీరు. 100% అన్న. ఈసారి మీ దృష్టికే తీసుకొస్తాం, ప్రజాప్రతినిధిగా మీరు చర్యలు తీసుకోవాలన్న. నేను తీసుకోలేను, మీరు కంప్లైంట్ ఇస్తే కన్సర్న్ అథారిటీ. మనం డైవర్ట్ అయిపోతున్నాం. బస్ స్టాండ్ వరకు ఎంతవరకు వచ్చిందన్న? నేను అదే చెప్పేది. అవసరం, సౌకర్యం, విలాసం ప్రాథమికంగా మనం విభజించాల్సినటువంటి అంశాలు. ఆ అవసరాలు ఏమని గుర్తించాలి, సౌకర్యాలు ఏమని గుర్తించాలి. విలాసమైనటువంటి అంటే విలాసం అంటే సౌకర్యాలకు మించి ఉండే వాటిని విలాసంగా చూడాలి. ఇక్కడ రైతాంగం అధికంగా ఉన్నటువంటి చోట బస్సు అనేది సౌకర్యమే. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సుమారుగా 15 గ్రామాలకి, 15 కాదు ఇంకా ఎక్కువే, రాకపోకలు లేకుండా ఉంటే బస్సు సర్వీసులు నడిపించా. డిఎం గారు, ఆర్ఎం గారు సహకారంతో బహుశా నేను విజ్ఞప్తి చేసే విధానంతో వాళ్ళు అంగీకరించి 15 బస్ సర్వీసులని నేనే వెళ్ళి ప్రారంభోత్సవం చేసినటువంటి వీడియో క్లిప్పింగ్లు కూడా మీకు ఇస్తా. బస్ షెల్టర్ కట్టాలంటే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, ఆర్థిక పరిస్థితులు. అవసరం ఏంటంటే రోడ్డు అవసరం. మినిమంగా వెళ్ళాలంటే బస్సు వెళ్ళాలంటే రోడ్డు ఉండాలి కదా, రోడ్డు ఉంటే కదా బస్సు ఉంటుంది. సో అవసరమైంది రోడ్డు, సౌకర్యమైంది బస్సు. అంతకు మించింది ఏదైనా ఉంటే వేరే సౌకర్యంకు మించి. సో అవసరాలు తీర్చే పనిలో నిమగ్నమై ఉండాలి. ఇప్పటికీ గర్వంగా చెప్పుకోవడం కాదు కానీ ప్రాథమికమైనటువంటి అవసరాలన్నింటినీ ఆల్మోస్ట్ ఆల్ టచ్ చేశాం. ముగింపు త్వరలోనే అవుతుంది. కొన్ని ముగించాం, కొన్ని టచ్ చేసాం. ఇంకా సౌకర్యాల విషయంలో ఎక్కడెక్కడ అవసరాలు దాటి ఉండారో
అక్కడ సౌకర్యాలు కల్పిస్తూ వస్తున్నాం. ఆ తర్వాత విషయంలో ఏదైనా ఉంటే నెక్స్ట్ స్టెప్లో తీసుకోవాలి. ఒకసారిగా మనం మంత్రం వేస్తే మారిపోయేంత పరిస్థితి కాదు కదా. అతి తక్కువ కాలంలోనే ఈ విధమైనటువంటి ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ వస్తున్నాం. డిగ్రీ కాలేజీ, మీరు డిగ్రీ కాలేజీ గురించి ఆలోచించారు. నేను గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ప్రపోజ్ చేశాను. నాకైతే డిగ్రీ కాలేజీ ఐరాల మండలంలో శాంక్షన్ ఉంది, ఇప్పటికీ ఉంది. ఆల్మోస్ట్ ఆల్ శాంక్షన్ స్టేజ్లో ఉంది. కానీ రాష్ట్రంలో డిగ్రీ కాలేజీలు డేటా తీసుకున్నాం. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు కానీ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు కానీ ఇంటర్మీడియట్ అవుతానే వృత్తి విద్యా కోర్సులకు ఎక్కువ వెళ్తున్నారు. మా ప్రాంతం పూర్తిగా అగ్రికల్చర్ ఉన్నటువంటి ప్రాంతం, చెన్నై బెంగళూరు దగ్గర ఉన్నటువంటి ప్రాంతం, ఇండస్ట్రియల్ జోన్స్ ఉన్నటువంటి ప్రాంతం, తిరుపతి లాంటి ప్రదేశంలో ఎలక్ట్రానిక్ హబ్స్ వచ్చాయి. ఇటువైపు కియా వచ్చింది. శ్రీ సిటీలో కొన్ని దాదాపుగా ఒక 50-60 ప్రముఖ కంపెనీలు ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్. సో ఉపాధి కలిగిన కోర్సులు. మీరు నేను చదువుకునేటప్పుడు కాగితపు డిగ్రీలు కాదు, కడుపు నింపే డిగ్రీలు కావాలని స్లోగన్స్ ఉండేవి. మీరు కూడా ఆ స్లోగన్ 1-2 సార్లు చెప్పినట్టు నాకు గుర్తు, ఎందుకంటే మీరు స్టూడెంట్ డేస్లో ఉన్నారు. కాబట్టి ఆ కడుపు అంటే పేదరికం ఉన్నటువంటి ప్రాంతంలో ఆ అవసరాలు తీర్చాలనేది నా ప్రయత్నం. నేను ప్రపోజ్ చేసింది ఇప్పటికీ పాలిటెక్నిక్ కాలేజ్, యాదమరిలో ఒక ఐటీఐ కాలేజ్, పూతలపట్టులో IIIT. ఎందుకంటే IIIT ఇడుపులపాయ తప్ప ఈ ప్రాంతంలో ఎక్కడా లేదు. రెండోది చిత్తూరు జిల్లాకి, నూతనమైన చిత్తూరు జిల్లాకి, అంటే చిత్తూరు జిల్లా పాతదైన విభజన తర్వాత మిగిలినటువంటి ప్రాంతానికి కుప్పంలో యూనివర్సిటీ ఉంది. టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లేవు. కాబట్టి IIITకి 100 ఎకరాల స్థలం కేటాయించే జిల్లా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది. IIIT ఇవ్వండి అన్నటువంటి ప్రతిపాదన ఈ మధ్య IIIT రిజిస్ట్రార్, IIITకి సంబంధించినటువంటి యూనివర్సిటీ ఉంది కదా, ఏమంటారు, IIIT ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఒక యూనివర్సిటీ కంట్రోల్లో ఉంటాయి. దాని రిజిస్ట్రార్ ఈ ప్రాంతం వాడే నాతో మాట్లాడారు. మీరు పెట్టిన రిక్వెస్ట్ వెరిఫికేషన్కి వచ్చింది, వెరిఫికేషన్కి వచ్చి ఫీజిబిలిటీ రిపోర్ట్ అడిగారు అని. ఆయన మా ప్రాంతం వాడే, ఆయన పేరు వచ్చి అమరేంద్ర. నన్ను ఫోన్ చేసి అడిగారు. ఇంకొకటి గౌరవ జిల్లా కలెక్టర్ ద్వారా పూతలపట్టులో జవహర్ నవోదయ పెట్టాలని, ఆ జవహర్ నవోదయ డైరెక్టర్ గారు కూడా నాకున్న పరిచయంతో ఆయనతో మాట్లాడి ఈ ప్రాంతంలో పెట్టాలని స్థల సేకరణ కోసం పరిశీలన జరుగుతోంది. జిల్లా కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి ఆ ప్రతిపాదన కూడా పంపడం జరిగింది. జవహర్ నవోదయ వస్తే 2000 మంది పేద విద్యార్థులు చదువుతారు అక్కడ. హాస్టల్ బోర్డింగ్ ఉంటుంది. ఒక IIIT వస్తే కొన్ని 100,000 మంది టెక్నికల్ పీపుల్ అవుతారు. సో దానివల్ల మేకింగ్ వస్తుంది. ఒక ఐటీఐ వస్తే చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీస్కి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. వీటి మీద నేను ఎక్కువ ఫోకస్ చేశాను. డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చే విషయంలో అంత ప్రాధాన్యతను ఎందుకు చూపలేదంటే వీటి తర్వాత వాటికి వెళ్దాం. ఇవన్నీ లేనివి ఇక్కడ దరిదాపులో కనపడను. ఐటీఐ ఒకటి ఉండింది పాపం, చిత్తూరులో ఒకప్పుడు బాగా ఉండేది. 10th పాస్ అవుతున్న ఐటీఐకి వెళ్ళేవాళ్ళు. మనం టెక్నికల్ డిగ్రీ వేస్ట్ అంటారా? నేను అనలా, ఈ ప్రాధాన్యతను తరువాత దానికి వెళ్దాం అనుకుంటున్నా. ఒకేసారి అన్ని ఎప్పటి నుంచో డిమాండ్ కదా డిగ్రీ కాలేజ్ అనేది. దాని తర్వాత ఏంటి, ఇవన్నీ అసాధ్యమైనవి సాధ్యమయ్యే పనులు చూడమంటే అసలు ఇప్పుడు బస్సు షెల్టర్ అడిగితే ఆర్థిక పరిస్థితి, బస్ షెల్టర్కి ఆర్థిక పరిస్థితి, బస్సు డిపో బస్ స్టాండ్ అయితే చాలా పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంది. బస్ షెల్టర్ ఏంటంటే హైవే పక్కన కొంత స్థలం తీసుకుని ఒక షెల్టర్ నిర్మించి ప్రయాణికులు కూర్చోవడానికి ఒక అది పెడితే సరిపోతుంది. దానికి కూడా ఆర్థిక పరిస్థితి కావాలి. నేను అడిగేది సౌకర్యం. దీని బస్ షెల్టర్కే ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచించడం. మీరు IIITలు పాలిటెక్నిక్ కళాశాలలు అబ్బబ్బబ్బబ్బ చాంతాడంతా చెప్పేస్తున్నారు. అసలుకి బస్ షెల్టర్కి ఆర్థిక పరిస్థితి బాగాలేదు. చాలా చాలా ప్రయత్నం చేస్తున్నారు. నేను అడిగేది కూడా అదే, అవసరం తీర్చాక అది సౌకర్యం. నేను మీకు ఇందాక చెప్పా, అవసరం ఉన్న చోట సౌకర్యం అవసరం తీరిన చోట సౌకర్యం కల్పించా. అవసరం ఉన్న చోట మొదటి అవసరాన్ని తెలుస్తున్నా. ఈ ఆర్థిక భారం దీని మీద పెట్టకుండా దానికి ఇస్తున్నానని చెప్పా, గుర్తుపెట్టుకోండి. బస్ షెల్టర్కి ఎంత అవుతుందండి? మా ₹1 కోటి. అంటే బస్ షెల్టర్కి ఎంత అవుతుందని కాదు కదా,
ఆ డబ్బుని ప్రాథమిక అవసరం తీర్చుకోవాలి కదా. ఇప్పుడు మనము చొక్కా ప్యాంట్ వేసుకుని తిరిగితే సరిపోదు కదా, పంచి కట్టుకుని కనీసం పొట్ట నింపుకోవాలి కదా. పొట్ట నింపుకోకుండా జీన్స్ ప్యాంట్ వేసుకుని కాస్ట్లీ షర్ట్ వేసుకుని తిరిగితే లాభం ఏముంది? పొట్ట నింపుకోవాలి. పరిస్థితి బాగోలేకపోయినా హైదరాబాద్ మండలాల నుంచి బెంగళూరు తీసుకొని టిప్పలు దోలేస్తున్నారంట. అట్లా డల్లం పట్టుకొని ఒరే అంత సంపాదిస్తున్నారు కదా, బస్ షెల్టర్ కట్టి అంట, నేను కట్టిపోయచ్చు కదా మీరు, ఎట్లా అరగట్టలేరు? పని చేయండి పాపం. ఎక్కడ లేదు చెప్పండి, ఎక్కడ లేదు చెప్పండి. ఇసుక రాష్ట్రం అంతా అట్లాగే ఉంది, లేదని లేదు. బస్ షెల్టర్ ఎక్కడ లేదు చెప్పండి. పూతల పట్టులో అంటున్నా నేను, మొన్న చూసాను వచ్చేటప్పుడు హైవేలో ఉన్నారు ప్రయాణికులంతా, హైవేలో లోడుకున్నారు. ఏంటంటే ఇక్కడ బస్ స్టాండ్ అది. మీరు నాగరాజు అన్న చాలా మంచోడు అనుకున్నాను. నువ్వు ఫస్ట్ జనాలు నిలబడకుండా వాళ్ళందరినీ చూసేట్టుకుండా ఉన్నావు, అంతే. సౌకర్యాలు చూడడంలా జనాలు నిలబడకుండా ప్లేస్ నుంచి పక్క కట్ట చూడు, బస్ షెల్టర్ కనిపిస్తారు. మంచితనానికి దానికి సంబంధం ఏంటి అసలు? అదే ఇంకా దాన్ని చూడకుండా దీన్నే చూస్తుండేవని. ఓకే ఓకే, బస్ షెల్టర్ ఉంది, ఉందా? ఓకేనా, బస్ షెల్టర్ బాగా ఉంది. బాగా ఉందన్నా. అంతకుముందు మీరు చెప్పలేదే బస్ షెల్టర్ అంటావా? ఆర్థిక పరిస్థితి బాగోలేదు చెప్పాలి కదా. లూ అన్నారు, బస్ షెల్టర్ అన్న, లూ సింగులర్ ఓన్లీ, ఏకవచనం బస్ షెల్టర్. మీరు మీరు ఖచ్చితంగా వెనక్కి 100%. మళ్ళీ ఇది అయిపోయినాక నేను చూపిస్తాము. బస్ షెల్టర్లు ఏమే రోడ్డు మీద వచ్చే విద్యార్థులు రావాలంటే కూడా వర్షంలో నిలబడి ఉండారు కొన్ని చోట్ల అన్నారు. నేనన్నానా మాట? వామ్మో, మీరు ఎక్కడన్నా? మీరు నిజంగా స్వామీజీలా? మీరు స్వామీజీ అంటే స్వామీజీ. నేను అనే విషయాన్ని అన్నంటే విద్యార్థులు నిలబడ్డారండి. బస్ షెల్టర్లు ప్రయాణికులు పోవాలంటే బస్ స్టాండ్ లేదు, బస్ షెల్టర్ లేదు, వాళ్ళు రోడ్డు మీద నిలబడుతున్నారు అన్నాను. విద్యార్థులు అది అనలేదు నేను, అన్నారు ప్రయాణికులు విద్యార్థులు క్లాస్ లో ఉన్నారన్న. మీరు కాలేజ్ అనే పని చేద్దాం, అది ఉంటే ఏం చేద్దాం? ఏదన్నా ఇప్పుడు ఆ మాట ఉంటే నేను అన్నది అప్పుడు మీరు అన్నారు నాగరాజు అన్న చాలా మంచోడు అనుకున్నాను, ఇంత దుర్మార్గుడా? ఆ దుర్మార్గుడు కట్టుబడతా, నెక్స్ట్ దానికి కట్టుబడతా. మంచోడు కానప్పుడు దుర్మార్గుడు, ఆ మాట కట్టుబడతా నేను. కొన్నిటినే చూస్తున్నాడు అని చెప్పిన పూతల పట్లు నువ్వు వచ్చేటప్పుడు నాగరాజన్న మంచోడు అనుకున్నాడు అంటే మనసులో ఏదో వీడు దుర్మార్గుడు అని పడి ఉంటుంది నీకు, ఆ దానికి కట్టుబడి ఉంటాను. నేనే చెప్తున్నా పడలా. కొన్ని విషయాలను చూస్తున్నాడు, అన్ని విషయాలు చూడలేదని. అక్కడ నిలబడి ఉండే వాళ్ళని చూస్తున్నావు, పక్కన బస్ షెల్టర్ చూడాలి, వాళ్ళు నిలబడకపోతే నా తప్పు. అదే అంతే అంతే. బస్ షెల్టర్ ఉన్నది కాబట్టి బస్ షెల్టర్ గా నిలబడకపోతే నా తప్పు కాదు కదా. కరెక్ట్. కట్టించడము ఉన్నదాన్ని కాపాడడం నా బాధ్యత. ఓకే, ఉన్నదాడ ఎప్పటి నుంచో ఉన్నది, బస్ షెల్టర్ ఉన్నది. ఓకే, మీరు ఇంత మంచి పని చేస్తున్నారు కదన్నా. ఇటీవల నాకు తెలిసి పూతలపట్టు కుర్రాడు దినేష్ అనుకుంటా, ఐ థింక్, ఒక వీడియో రిలీజ్ చేశాడు. నేను టీడీపీకి ఓటేసాను, ఓటేసిన పాపానికి పోలీస్ స్టేషన్లో పెట్టి నన్ను చిత్రహింసలకు గురి చేస్తున్నారు, నేను చనిపోవాలనుకుంటున్నాను, నేను నా కుటుంబ సమేతంగా చనిపోవాలనుకుంటున్నాను, నేను చనిపోతే దీనికి టీడీపీ కారణం అంటూ ఒక వీడియోని వైరల్ అయిందని బాగా. అబ్బాయి కూడా, అబ్బాయికి వచ్చిన కష్టం ఏంటి, నేను టీడీపీకి ఓటేస్తే నాకు ఈ గతి పట్టింది అని అంత బాధపడ్డాడు కదా, ఏంటి అసలు పాపం? నాకు కూడా తెలియదు ఫస్ట్. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడా, ఏమొచ్చింది కష్టము. వాళ్ళ మదర్ నన్ను తమ్ముడు అని పిలుస్తుంది, ఇప్పుడు కూడా నేను అక్కనే పిలుస్తాను. తెలిసిన పిల్లవాడే, వాళ్ళ తమ్ముడు మాట్లాడిన దినేష్ తమ్ముడు కూడా నాకు బాగా తెలిసిన వాడు. నిన్న కూడా వచ్చి మాట్లాడి వెళ్ళాడు. ఏ ప్రభావం చేత ఎందుకు అలా జరిగింది, ఏం జరిగింది, కష్టమేమి అని నేను తెలుసుకునే దానికి వెళ్ళాను. ఏదో క్షణికావేశంలో చెప్పాను, నాకు ఏదో తెలియని ఒక ఆవేశం ఆవేదన కలిగిన క్షణంలో నేను అలా చెప్పేశాను. అంతకు మించి వేరే ఉద్దేశాలు లేవు. దాన్ని ఎవరి కావాల్సిన రీతిలో వాడుకున్నారు అన్నటువంటి విషయాన్ని వాళ్ళు, వాళ్ళ మదరు, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ ఫాదర్ అందరూ నాకు చెప్పిన తర్వాత, నా దగ్గర నంబర్ లేదు, మీ దగ్గర ఉంది ఆ కుర్రాడి నంబర్? ఆ పిల్లోడితో మీరు వాళ్ళ ఇంటి అడ్రస్ కూడా ఇస్తా, పోతా ఫోన్లో మాట్లాడే టైం లేదు కదా. ఆ పిల్లోడు మాట్లాడు, మీకు టైం లేదు. ఫోన్లో మాట్లాడుతుంటే మీరు పని చేస్తాను, నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ మీ దగ్గరికి పంపిస్తా. వద్దు పాపం, మన ఫోన్ మాట్లాడేద్దాం. నేను యథార్థమే లేదు నాతో, నేను యథార్థమే చెప్తున్నా. మీరు వెళ్ళి కనుక్కోండి. ఫోన్లో ఒక మాట మాట్లాడితే పోతుంది కదా. ఇస్తా, ఫోన్ నెంబర్ తీసుకొని ఇస్తా. ఇంటికి వెళ్ళారు, ఫోన్ నెంబర్ లేదా? నేను ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్లోనే మాట్లాడండి. తమ్ముడు అని మాట్లాడుతుంది అంటే అక్కకు తమ్ముడుతో అంటే ఇప్పుడు మాట్లాడిన అన్ని నంబర్లు దీంట్లో ఎంత కెపాసిటీ? అంత ప్రేమగా అక్క అంటది కదా. అవును, ఎంత దండిగా ఉంటుంది నాకు తెలుసు. లేదు, దీంట్లో 1000 నంబర్లు ఉంటుంది. 1,00,000 ఫోన్ అంటే 2 లక్షలు ఫోన్ అది లేదు. దీన్ని మరీ ఎక్కువ ఖరీదు చేస్తున్నారు, మీరు రేట్ పెంచేస్తున్నారు. ఈ బ్రాండ్ మళ్ళీ మీ వల్ల ఎక్కువ ప్రమోట్ అవుతుంది నియోజకవర్గంలో. నేను అందరితో అదే విధంగా ఉంటా. నంబర్ లేదు, నంబరు అబ్బాయిది లేదు, ప్రామిస్గా లేదు. మాట్లాడా, ఇంటికి వెళ్ళి మాట్లాడొచ్చా సార్? అబ్బాయికి ఏ కష్టం వచ్చి ఎందుకు పోలీసులు నేను ఇబ్బంది పెట్టారంట? పోలీసులు ఇబ్బంది పెట్టిన కారణం ఇబ్బంది పెట్టలేదు, కానీ ఆ అబ్బాయి ఒక బలహీనమైన క్షణంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు తనని ఎక్కడ ఇబ్బంది పెడతారో అన్నటువంటి ఒక భయంతో ఆ విధంగా చేశాడు. దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా అయింది.
ఆ ఎఫ్ఐఆర్ ఏదైనా ఇబ్బంది పెడతారనే భయంతో అలా చేసేసాడు. సరే, ఆ అబ్బాయి వ్యక్తిగతమైనటువంటి అంశాన్ని మనం మాట్లాడకూడదు. అది బలహీనమైన క్షణం. దానికి వాళ్ళు తిరిగి ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పారు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకున్నట్లేరు. తిరిగి ప్రెస్ మీట్ కూడా పెట్టారు, వాళ్ళే వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టారు. అప్పుడు బలహీనమైన క్షణాల్లో వీడియో చేశారు. కొంతమంది బలవంతులు వచ్చి బెదిరించడంతో మళ్ళీ రీక్యాప్ చేశాడంట, వేరే వీడియో చేసి. ఇప్పుడు ఇది ఇంత పెద్ద సబ్జెక్ట్ అయి ఉంటే, ఇది ఇంత పెద్ద నాగరాజన్ను చర్చించాల్సినంత పెద్ద అంశం అయితే వాళ్ళతోనే వెళ్ళి మాట్లాడచ్చు నిరభ్యంతరంగా. బెదిరింపులకు లోనైనారా, లేదంటే బాధ్యత గుర్తొచ్చి మాట్లాడారా, లేకపోతే బలహీనమైన క్షణం నుంచి మామూలు సాధారణమైన స్థితికి వచ్చినప్పుడు మాట్లాడారా అన్నటువంటి విషయాలు కూలంకోశంగా మాట్లాడచ్చు. అంత అప్రస్తుతం అయితే అంతటితో వదిలిపెట్టేయచ్చు. చూస్తా, ట్రై చేస్తా. వీలైతే నేను ఆందివే పోయేటప్పుడు ఏమన్నా తవనంపల్లి మినీ నియోజకవర్గం అంటే ఈ 18 నెలల కాలంలో ఓవరాల్గా మీరు చేసిన అభివృద్ధి అంటే ఏం చెప్తారు? ఓవరాల్గా ఇప్పటివరకు అంటే ఇది ఆలోచిస్తున్నాను, ఇది నా మైండ్లో ఉంది, ఇది కాకోకుండా ఇప్పటి వరకు గోయింగ్ ఆన్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, ఏం జరుగుతున్నాయి, ఏం చేశారు? నేను ఒకటే ప్రాథమికంగా రైతాంగం విషయంలో, మామిడి విషయంలో నేను మీరు చెప్తున్నా కదా 74 కోట్ల రూపాయలు వచ్చిందంటే దాంట్లో మురళీమోహన్ యొక్క ప్రమేయం ఉంది, మురళీమోహన్ యొక్క జోక్యం ఉంది, మురళీమోహన్ యొక్క కష్టం ఉంది, ప్రభుత్వానికి మురళీమోహన్ చేసిన ప్రతిపాదన ఉంది. ఈ తృప్తి నాకుంది. ఓకే ఓకే. యాదమరిలో రోడ్డు కనెక్టివిటీకి నోచుకొని ఎన్నో గ్రామాలకి రోడ్లను వేయించడం జరిగింది. ఎస్సీ ఎస్టీ గ్రామాల్లో నాకు ఇంకా టైం ఉంది కాబట్టి కంప్లీట్ చేస్తా. ఎస్సీ ఎస్టీ గ్రామాల్లో శ్మశానాలు పుడితే మనిషి బ్రతకడానికి, సస్తే పూడ్చడానికి స్థలం లేకుండా ఉండడం అనేది అనాగరికం అన్నది నా భావన. అది నాగరిక సమాజానికి ఏమాత్రం సహేతుకం కాదనేది నా ఆలోచన. దాన్ని రూపుమాపాలి, ఆ ప్రయత్నం మొదలు పెట్టాలని ఇంతకుముందు కూడా చెప్పాను మీకు. ఖచ్చితంగా ఆ ప్రయత్నంలో ఒక మొదటి అడుగు వేశారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో రెవెన్యూ సమస్యలు ఉన్న రెవెన్యూ వాళ్ళని కూర్చోబెట్టి చర్చించి ఆ స్థలాలు ఇప్పించి పెట్టిస్తున్నా. సో రోడ్లు వేయించడం, శ్మశానాలకు దారులు పెట్టడం, అంటే చనిపోయిన తర్వాత ఇది వేరే వాళ్ళ పొలాల మీదుగా వెళ్తుంటే మమ్మల్ని వాళ్ళు తిడుతున్నారు, లేదా పొలం తొక్కి పోతున్నారని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, లేదా 2 కిలోమీటర్లు తిరుక్కోబోండి అంటున్నారు. ఇలాంటివన్నింటినీ కూడా వివరాలు సేకరించడం జరిగింది. సేకరించి కొన్నిటిని ఇప్పటికే వేయడం జరిగింది. సుమారుగా ఒక 15-20 వరకు గ్రామాల్లో మొదలు పెట్టడం జరిగింది. ఒకసారిగా సాల్వ్ కాదు, అది రెవెన్యూ సంబంధితమైనటువంటి సమస్యలు ఉంటాయి, గ్రామాలలో 2 కులాల మధ్య సమస్యలు ఉంటాయి, వెళ్ళడం, ఇలాంటివి వాటన్నిటిని కూడా కూలంకుషంగా చర్చించి ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్త పడి చేయడం, ఇలాంటి వాటిలో ప్రయత్నం మొదలైంది. మరి నన్ను ఆ ప్రయత్నం ఎక్కడ దాకా తీసుకెళ్తుంది, నేను ఎక్కడ సక్సెస్ అవుతాను అనేది కూడా భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది. కానీ నేనైతే వదిలిపెట్టకుండా చేయాలనేది నా ఆలోచన. అట్లాగే చదువుకున్నటువంటి వాళ్ళకి ఉపాధి కల్పించాలనేది రెండవ ప్రాధాన్యత అంశం. అందుకని అసెంబ్లీలో 2-3 సార్లు నేను ప్రస్తావించడం జరిగింది, ఇండస్ట్రీ రావాలని. అందులో కూడా టెక్నికల్గా చదువుకున్నటువంటి పిల్లల కోసం ఏదైనా ఒక మంచి ఇండస్ట్రీ తీసుకురావాలని అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది. దాంట్లో భాగంగా ఒక టవర్ని, ఐటీ టవర్ని ప్రపోజల్స్ ఓకే అయినాయి. అది చిత్తూరు బెంగళూరు హైవేలో నా కాన్స్టిట్యున్సీలోనే ఒక ఐటీ టవర్ ప్రపోజల్స్ ఓకే అయినాయి, నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. అది వస్తే బెంగళూరు, చెన్నైలో పనిచేస్తున్నటువంటి కొన్ని కంపెనీలకు సంబంధించినటువంటి లోకల్ ఆఫీస్ ఇక్కడ పెట్టుకుని లోకల్ ఎంప్లాయీస్, అంటే వర్క్ ఫ్రమ్ హోము కాకుండా ఆఫీస్కి వెళ్ళాలనుకునే వాళ్ళ కండిషన్స్ ఏముంటాయో వాళ్ళకి ఇక్కడ ప్లేస్ ఇచ్చి అదొకటి వచ్చే అవకాశం ఉంది. రెండవది ఇండస్ట్రియల్, ఎవరైతే టెక్నికల్గా సౌండ్గా ఉంటారో వాళ్ళు ఒక ఇంక్యుబేషన్ రెడీ చేయాలంటే వాళ్ళకు ఒక ప్లేస్ కావాలి. అందుకని ఒక 100 ఎకరాల్లో ఒక మినీ సెడ్జ్ని రూపకల్పన చేయడం జరిగింది. దానికి సంబంధించిన స్థల పరిశీలన, వాటికి సంబంధించిన ప్రతిపాదనలు, వాటికి సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి చేసి ప్రభుత్వానికి పంపడం జరిగింది. ఒక వారం 10 రోజుల క్రితమే జడ్డం ఏపీ ఇండస్ట్రీస్ కూడా నాతో మాట్లాడడం జరిగింది. మీ ప్రతిపాదనలన్నీ సుముఖంగా ఉన్నాయి, హైవేకి ఆనుకుని ఉంది, ఖచ్చితంగా ఒక 60-70 మీడియం స్కేల్ ప్రాజెక్టులు వచ్చేదానికి అవకాశం ఉందని చెప్పి ఒక శుభవార్త కూడా చెప్పారు. నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఏ గ్రామం నుంచైనా సరే మనకు ఏ సమస్య వచ్చినా దాన్ని వీలైనంత వరకు పరిష్కరించడం కోసం
అధికారులను ఎప్పటికెప్పటికీ ఆదేశించడం జరుగుతూ ఉంది. రెండవది, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు అలాంటి సమయంలో వస్తున్నటువంటి ఇబ్బందుల్ని అది 2 రోజులు కూడా తాత్సారం చేయడానికి వీలైనటువంటి అంశం చేయడం జరుగుతోంది. ఏ గ్రామంలో కూడా, ఏ గ్రామ పంచాయతీలో కూడా నాకు మా గ్రామానికి ఇది లేదు అనే పేరు లేకుండా అన్ని గ్రామ పంచాయతీల నుంచి ప్రతిపాదనలు తీసుకోవడం జరిగింది. అంటే నేను అక్కడ ప్రతిపాదనలు వచ్చిన వాటిలో ప్రాథమిక అవసరాలను గుర్తించి ఫస్ట్ వాటిని కంప్లీట్ చేస్తున్నాం. ఒకసారిగా మార్చలేమని చెప్పినట్టుగానే గోకులం షెడ్లు నాకు తెలిసి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే అధికారులను ఒప్పించి నేను తీసుకొచ్చినాను. గోకులం షెడ్లు ఎవరు తీసుకొచ్చిండ్రు? ఎందుకంటే మొన్న వర్షాలకి వెళ్ళి చూస్తే ఎంత తృప్తి అంటే హ్యాపీగా ఉండేవి. మామూలుగా ఒక 4 ఆవులు ఉన్నటువంటి రైతు ఇంటి ముందర చెట్ల కన్ను ఖాళీ స్థలాలకు కట్టి పెడతారు. వర్షాలు వస్తే వాటికి రోగాలు వచ్చి ఆ పాలు తాగి దాని కాన్సిక్వెన్స్ ఇవన్నీ వస్తాయి. సో అలాంటి పరిస్థితులు లేకుండా దగ్గర 1000కి పైగా గోకులం షెడ్లు కట్టించడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళందరూ కూడా అన్న చాలా మంచి పని చేసినారు. సార్, ప్రజలకు మీపై చాలా అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే బేసిక్గా మీరు జర్నలిస్టు, ప్రజా సమస్యలను ఎన్నో సమస్యలను పరిష్కరించగలిగేంత శక్తి ఉన్నప్పుడు ఎన్నో సమస్యలు బయటికి తీసుకొచ్చారు, ప్రభుత్వాన్ని నడిపించారు, వాళ్ళ కళ్ళు తెరిపించి ఎన్నో ఎంతోమందికి మార్గదర్శకంగా ఉన్నారు. అలాంటి వ్యక్తి ఈరోజు ఒక ప్రజాప్రతినిధి అయ్యాడు కాబట్టి తమ సమస్యల పరిష్కారం కోసం ఒక మంచి విజన్ ఉంటుంది మురళీమోహన్లో అనేది అందరూ భావిస్తున్నారు. అంటే ఆ విజన్ ప్రకారం వాళ్ళ కళ్ళను నెరవేర్చడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నారు. 2000% విజన్ ప్రకారమే వెళ్తున్నా. విజన్ అది డాక్యుమెంటేషన్ పూర్తయిన తర్వాత మీకు కనిపిస్తుంది. మరి ఈ డాక్యుమెంటేషన్లో ముఖ్యంగా రైతుల పరిస్థితి, ఈ ప్రాంతంలో బంగారుపాలెం, మీ పూతలపట్టు జోన్లో ఏనుగుల దాడి ఎక్కువ, యాదమరి కావచ్చు, ఐరాల మండలం బంగారుపాలెంలో ఎక్కువ ఏనుగులు తొక్కిసట్ల పొలాలని ఎప్పటికీ ధ్వంసం అవుతున్నాయి. కుంకి ఏనుగులు తెచ్చారు కానీ వాటి ఇంకా మేపుతూనే ఉన్నారు, ట్రైనింగ్ ఇస్తున్నారంట. అడవుల్లోకి వదిలేదు ఎప్పుడు, ఏనుగుల బెడద నుంచి రైతులు ఎప్పుడు కాపాడతారు? ఇది ప్రధానమైన సమస్య కదా మీకు, మీ పూతలపట్టు నియోజకవర్గం అంటే ప్రధానమైన సమస్య ఏనుగులు. వీటి బెడద నుంచి ఎలా? ఐరాల కొంత భాగం, యాదమరి కొంత భాగం, బంగారుపాలెం కొంత భాగం ఏనుగులు అడవుల్లోంచి వచ్చే అవకాశం ఉంది. రిజర్వ్ ఫారెస్ట్ ఉంది, అక్కడ వచ్చే అవకాశం వస్తున్నాయి. అదే రావడానికి అవకాశం ఉన్న ప్రాంతాలు అవి వస్తున్నాయి. వాటికి కందకాలు దవ్వించడం వల్ల ప్రయోజనం కనపడల. కొన్ని చోట్ల కందకాలు దవ్విస్తే ఏనుగులు గుంపు వచ్చినప్పుడు కొంచెం పదునుగా ఉంటాయి వాటి దంతాలు, వాటితో మట్టిని అట్ట తోసి దాటేస్తున్నాయి వాటి అవగాహన పెరిగి గుంపు వచ్చినప్పుడు. కాబట్టి సోలార్ ఫెన్సింగ్ మాత్రం ఒకటే ప్రత్యామ్నాయం. అంటే గతంలో సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు కదా? లేదు. అలాంటివన్నీ గత తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు మాత్రం కొంత ప్రయత్నాలు జరిగాయి, కానీ అది మళ్ళీ ఒక 5 ఏళ్లలో ఏమైంది అనేది మీకు తెలుసు, నాకు తెలుసు. మళ్ళీ ఇప్పుడు ఆ ప్రతిపాదన పంపడం జరిగింది. కందకాలు తవ్వించాం, కానీ మీన్ వైల్ ఏనుగులు వచ్చి వెళ్ళిన తర్వాత దాదాపుగా 200 నుంచి 250 మందికి ఏనుగులు వచ్చి కలిగించినటువంటి పంట నష్ట ఖరీదుని ఇవ్వడం జరిగింది. నేను 10 రోజుల క్రితం కూడా 140 మందికి చెక్కులు ఇవ్వడం జరిగింది. 10 అరటి చెట్లు పోయినా, 2 కొబ్బరి చెట్లు పోయినా, 4 మామిడి చెట్లు పోయినా అంతా భరించినామని చెప్పడం అబద్ధం అవుతుంది. కానీ నష్టాన్ని నుంచి ఉపశమనం కలిగించి వారికి అండగా నిలబడుతున్నటువంటి పరిస్థితుల్ని మీరు వెళ్ళి కనుక్కోవచ్చు. లేదనుకుంటే చెక్కుల డీటెయిల్స్ ఒక వారం రోజుల క్రితమే న్యూస్లో కూడా మీరు అందరూ కూడా ఇచ్చుంటారు. అధికారులను పిలిపించి ఇవ్వడం కూడా జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, ఏనుగుల్ని రావడానికి ఆపడానికి లేకపోతే ఇంకొక మార్గం చూసేంత వరకు రిలాక్సేషను ఒకటి కావాలి. ఆ రిలాక్సేషన్ జరిగే టైంలో పూర్తిగా వీళ్ళు నష్టపోకుండా, ప్రాణ నష్టం జరగకుండా కాపాడడం కోసం ఎప్పటికప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో దానికి సంబంధించి ఫారెస్ట్ అధికారులు, లోకల్కు ఉన్నటువంటి రెవెన్యూ అధికారులతో ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటూ ఉన్నారు. దాదాపు 250 మందికి పైగా ఈ 2 మండలాల్లో మేము పంట నష్టం సంబంధించినటువంటి చెక్కులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఐరాల మండలం నాగవాండ్లపల్లి అన్నటువంటి గ్రామంలో పొలంలో రాత్రిపూట పడుకున్నటువంటి రైతు మీద ఒక ఏనుగు దాడి చేసి చనిపోయాడు. ఆయనకి 10 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని కూడా ఇవ్వడం జరిగింది. చనిపోయిన రోజే అంత్యక్రియలు పూర్తి కాకముందే అధికారుల మీద ఒత్తిడి తీసి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి ఉన్నతాధికారులతో వీళ్ళతో కోఆర్డినేట్ చేసి 5 లక్షల రూపాయలు చెక్ ఎత్తుకుని అంత్యక్రియలు పూర్తి కాకముందే ఇచ్చి మిగిలిన 5 లక్షల రూపాయలు కూడా వాళ్ళ కుటుంబానికి
అందజేయడం జరిగింది. ఇలా ఒకసారి కొన్నింటిని పూర్తి స్థాయిలో నివారించలేనప్పుడు ఉపశమనంగా భరోసాగా ఉండడానికి ఏ అవకాశాలు అయితే ఉన్నాయో వాటన్నిటి మీద ఏ లోపం లేకుండా ప్రయత్నం కొనసాగిస్తున్నాం. అంటే కరెక్ట్ మీరు చెప్పింది. ఆ రైతు చనిపోతే నష్టపరిహారం చెల్లించారు అప్పటికప్పుడే 10 లక్షలు. కానీ ఆ కుటుంబానికి ఆ పెద్దని తీసుకురాలేరు. కానీ దానికి ప్యారలల్గా మనం ఏమైనా సోలార్ ఫెన్సింగ్ సోలార్ ఫెన్సింగ్ అనేది మీరు కాస్ట్లీ వ్యవహారము. రెండవది రెవెన్యూ అటవీకి సంబంధించినటువంటి కొన్ని బౌండరీస్ సమస్యలు ఉంటాయి. సో వాటన్నిటిని క్లియర్ ఇప్పుడు జరుగుతోంది. గౌరవ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి రికార్డ్స్ పరిశీలన అంతా కూడా నీట్గా జరుగుతోంది. మొన్న ఆయన కూడా వచ్చారు. కుంకి ఏనుగుల్ని తీసుకొచ్చి గుంపులు వచ్చినప్పుడు వాటిని మళ్లించే విషయం మీద మాట్లాడడం జరిగింది. అదే సమయంలో ఈ ఫారెస్ట్కి సంబంధించినటువంటి రివ్యూ కూడా చేయడం జరిగింది. సో ఈ డిస్టర్బెన్సెస్ ఏమీ లేకుండా ఒకసారి క్లియర్ కట్గా తీసుకుంటే బౌండరీస్ వేసేయండి. ఆ బౌండరీస్ వేసేటప్పుడు ఫెన్సింగ్ వేయడానికి, సోలార్ ఫెన్సింగ్ వేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏమొస్తుందంటే అడవి సమీపంలో ఉన్నటువంటి గ్రామాల్లో ప్రజలు పంట పొలాలు చేసుకుంటూ ఉంటారు. ట్రైబ్స్ ఉన్న చోట కొన్ని మినహాయింపులు ఉంటాయి అడవుల్లో. వీటన్నిటినీ పూర్తి స్థాయిలో ఫెన్సింగ్ వేసిన తర్వాత కట్టడి చేసినట్లే కదా. మినహాయింపులు ఉన్నటువంటి చోట ఏం చేయాలి? ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి అంశాలు ముడిపడి ఉంటాయి. కాబట్టి వాటికి సంబంధించిన చర్చ జరుగుతోంది. దానికి సంబంధించిన అధ్యయనం కూడా జరుగుతోంది. నాకు తెలిసి ఈ ప్రభుత్వం చేస్తుంది 100%. ఏనుగుల సమస్యకి, ఏనుగుల నుంచి మనుషులకి, మనుషుల నుంచి ఏనుగులకి ఏ రకమైనటువంటి నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తల్ని, చర్యల్ని తీసుకుంటుందని నాకు నమ్మకం. అంటే ముఖ్యంగా మీరు ఎక్కువ దృష్టి పెట్టాలి దీని మీద. ప్రభుత్వాన్ని పక్కన ఉన్న మీరు సంబంధిత ఎమ్మెల్యే కదా, నియోజకవర్గ ఎమ్మెల్యే మీరు. ప్రభుత్వం అంటే మేము చేసే ప్రతిపాదనలే కదా వాళ్ళు తీసుకుంటారు. అదే మీ చొరవ ఎలా ఉండాలి? మీ చొరవ ఎక్కువగా ఉండాలి. ఇప్పటికే నేను చెప్పింది ఏమని, ఇవన్నీ కూడా 250 మందికి చెక్కులు ఇవ్వడము, ఆ రైతు చనిపోతే ఇవ్వడము, ఇవన్నీ కూడా మేము చేయబట్టి, ప్రయత్నాలు చేయబట్టి, అధికారులకు సమాచారము లేక ప్రతిపాదనలు చేయబట్టి వచ్చేవి ఇవన్నీ. ప్రభుత్వం అంటే సమూహం, మేమందరం కలిసి చేసే పని. మా ప్రతిపాదనలు లేదంటే వాస్తవిక పరిస్థితులను తెలియజెప్పడం, అధికారుల ద్వారా ప్రభుత్వానికి నివేదించడం. నేను ప్రిన్సిపల్ సెక్రటరీకి రాసిన, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరి రిపోర్ట్ మీద ఆధారపడి చేస్తాడు? ఒక ఐఏఎస్ ఆఫీసర్ రిపోర్ట్ మీద. ఐఏఎస్ ఆఫీసర్ ఎవరి రిపోర్ట్ మీద? ఒక డిఎఫ్ఓ, ఐఎఫ్ఎస్ ఆఫీసర్. ఐఎఫ్ఎస్ ఎవరు? ఒక రేంజరు. రేంజర్ ఎవరు? బీట్ ఆఫీసర్. బీట్ ఆఫీసర్ ఎవరు? సో దిస్ ఈజ్ ఎ ప్రాసెస్. ఆ ప్రాసెస్ని మనం ఎగ్జిక్యూట్ చేసే ఆఫీసర్ని మనం మోటివేట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు కుంకి ఏనుగులు తీసుకొచ్చారు కదా, ఎందుకు ఇంకా అడవుల్లోకి వదలలేదు దాన్ని? అంటే ఇంకా దానికి ఏదో ట్రైనింగ్ ఇస్తున్నారు అంటున్నారు. అడవుల్లోకి ఎందుకు వదులుతారన్నా? ఎక్కడ ఏనుగులు ఆ గుంపును మళ్లించడానికి కదా కుంకి ఏనుగులు తీసుకొచ్చింది. ఇప్పుడు ఒక ఏనుగుల గుంపు ఈ ప్రాంతంలో తిరుగుతుంది, సంచారం ఎక్కువైంది, ఈ గ్రామాల మీదకి పోయే అవకాశం ఉందంటే వాటిని దారి మరల్చి అడవుల్లోకి తీసుకెళ్ళేది కుంకి ఏనుగు. వాటిని డైవర్ట్ చేసి తీసుకెళ్తుంది. అది ఆ గుంపుకి నాయకత్వం వహించి తీసుకెళ్తుంది. ఇప్పుడు కుంకి ఏనుగు వచ్చేసింది కాబట్టి అడవంతా అదే తిరిగితే అది కూడా దాని మాదిరి తయారవుతుంది. సమస్య ఉన్న చోట దాన్ని దింపాలి. ఇప్పుడు ఎస్టీఎఫ్ బలగాలు ఉన్నాయి, ఊరంతా తిప్పుతామా? ఎస్టీఎఫ్ బలగాలను ఎప్పుడు దింపుతాం? ఫోర్సెస్ అవసరమైనప్పుడు దింపుతాం. రోజు ఉండే పోలీస్ స్టేషన్లో ఎస్టీఎఫ్ వాళ్ళని కూర్చోబెట్టేసి రైల్వే రిజర్వ్ పోలీస్ వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెడతామా? సో అవి ఎస్టీఎఫ్ లాగా, ఆక్టోపస్ లాగా. ఓకే. సో అక్కడ ఏదైనా గ్రామాల్లో ఒక గుంపు వచ్చింది, డిస్టర్బెన్స్ ఉందని తెలిసింది, వాటి మూమెంట్ మీద ఒక అవగాహన ఉంటుంది ఎప్పటికప్పుడు. అప్పుడు వాటిని తీసుకొచ్చి వాటి నుంచి వాటి ప్రయత్నాలతో మొదలు పెడతారు. సరే, ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా, వచ్చినప్పుడు పలమనేరు ఈ ప్రాంతానికి వచ్చి ఎందుకు ఎమ్మెల్యేలు లేవు నలో చేయలేదంట ఆయన? అసలు నో ఎంట్రీ చెప్పారంట. నో ఎంట్రీ బోర్డు రాలేదా? చెప్పారంట కదా, ఎమ్మెల్యేలకు ఇది లేదు. నేను వెళ్ళాను, నాకు చెప్పలేదే. ఓకే ఓకే. ఇప్పుడు ఆయన వచ్చింది దేనికి? ఆ పరిస్థితులను గమనించడానికి. ఎంతమంది ఎమ్మెల్యేలు ఆయన కలిసారు? అందరూ ఎమ్మెల్యేలు వచ్చారు. అందరూ వచ్చి కలిసారా? ఆయన వచ్చి ఇష్టపడలేదంట కదా ఎమ్మెల్యేని కలవడానికి. నేనైతే ఫోటో సమస్య పరిష్కారం కోసం వచ్చాను, సమస్యలు చూడడానికి వచ్చాను ఎమ్మెల్యేలు. అన్నీ మీరే చెప్తున్నారు, ఇష్టపడలేదని మీరే చెప్తున్నారు. సమస్య పరిష్కారానికి వచ్చినా కాబట్టి ఇది డిస్టర్బెన్స్ అని మీరే. సమస్య పరిష్కారం డైరెక్ట్గా ఆయన చూసి డిఎఫ్ఓ అధికారులతో మీటింగ్ పెట్టుకొని ఒక సమీక్ష పెట్టుకొని ఏ విధంగా ముందుకు పోవాలని ఆలోచనతో ఎమ్మెల్యేలతో కలవడానికి కాదు అన్నట్టుగా ఆయన వివరించారు అనేది. కానీ ఎమ్మెల్యేలే ఆడ చొరవ తీసుకొని వెళ్ళారు. విశ్లేషకుల అభిప్రాయాలు వాస్తవాలు అయ్యుండొచ్చు, కాకపోవచ్చు, కానీ వాస్తవాలు వేరు. వాస్తవాలని గ్రహించిన వాడు, చూసిన వాడు మాత్రమే. విశ్లేషకులు ఎవరు? తెలుసుకున్నవారు, లేదంటే తెలుసుకున్న వారి ద్వారా
తెలుసుకున్నవారు. ఓకే. సో నేను చూసిన వాడిని, ప్రత్యక్షంగా అనుభవించిన వాడిని. నేను వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చిన, నేను పలానా నియోజకవర్గం ఇంత మాట్లాడినా, ఓకే మాట్లాడినారు, ఫోటో తీసుకున్నాం, కొద్ది దూరం మాట్లాడుతూ వచ్చారు. అక్కడ వచ్చిన జనాన్ని అంతా కూడా పలమనేరు దగ్గర అందరితో మాట్లాడారు. వాళ్ళు ఆ బ్యారికేడ్ పెట్టి పోలీసులందరూ కూడా నిలబెట్టారు. వచ్చిన వాళ్ళ దగ్గర అర్జీలు తీసుకున్నాడు. ఇవన్నీ కనపడకుండా ఎవరు విశ్లేషణ చేసినట్టు, వాటన్నిటిని మర్చిపోయి విశ్లేషణ చేసినట్టున్నారు. కనపడకుండా కాదు, మర్చిపోయి విశ్లేషణ చేసినచ్చు, లేదంటే దాచిపెట్టి. మీరు పవన్ కళ్యాణ్కి నేను చెప్పా కదా, ఈ సమస్యలన్నింటినీ ఆయనకు చెప్పాం. ఓకే. ఆయనకు ఆల్రెడీ తెలుసు కదా, ఆయన తెలియని వ్యక్తి కాదు కదా. వాటి సమస్య పరిష్కారానికి కదా అక్కడికి వచ్చాడు. తెలుసుకొని పరిష్కరించడానికి వచ్చారు, తెలిసి కాదు. తెలుసుకొని పరిష్కరించడానికి ఏం చేయాలి, ఎట్లా, అసలు పరిస్థితి ఏంటి అనేది ఆయనకు తెలవడం ఏంటి? తెలుసుకొని పరిష్కరించడానికి కాదు, చూసుకొని పరిష్కరించడానికి. తెలుసుకోవడం ఏంటి? ఇంకా తెలుసుకోవడం అంటే ఒక విషయం మీద కొంత మినిమం నాలెడ్జ్ తెచ్చుకోవడం. చూసిన తర్వాత దానిపైన అథారిటీ వస్తుంది. సో తెలుసుకున్న తర్వాత చూసి అథారిటేటివ్గా డిస్కషన్ చేశారు. చెప్పాను కదా అప్పుడు, మీ అంత భాష మీద పట్టు లేదు నాకు. తెలిసిన భాష ఒకటే మీకు లేదు భాష మీద ఏం కాదు, కానీ ఏదో ఏసీ నొక్కదామని వచ్చినారు మీరు. సరే, నేను నాగరాజనతో సహవాసం కదా, మామూలుగా మాకు ఒక చిన్న మేడం ఉండేది, మాకు చిన్నప్పుడు ఒక మేడం ఉండేది, శాంతకుమారి మేడం అని. ఆమె ఒక డైలాగ్ చెప్పేది, నువ్వు బాగా చదివేవాడు, ఎందుకురా చదవలేదంటే మళ్ళీ నాకనద్దు, నువ్వు ఆమె డైలాగ్ చెప్తాను అంటే నువ్వు చదివేవాడు కదా అనద్దు. ఆమె ఒక డైలాగ్ చెప్పేది, మేసం చూడు, రోసం చూడు, పక్కనుండే సహవాసం చూడు అని. నువ్వు సావాసం చేసేవాడు బాగుంటే నువ్వు కూడా బాగుంటావు, నువ్వు బాగున్నా సావాసం చేసేవాడు బాగలేకపోతే అటు తయారవుతావు అన్నట్టు. అంటే నీతో సావాసం చేయడం వల్ల నీకు టైం మామూలుగా ఉన్నటువంటి వ్యక్తి మంచి భాష, మంచి వాక్శుద్ధి అన్నీ మీతో సావాసం చేయడం వల్ల వచ్చింది. నా వల్ల వచ్చింది అంటారు మీకు వాక్శుద్ధి? మీతో కొద్దిగా, మీలాంటి వాళ్ళతో కొద్దిగా. నాతో వచ్చింటే అదేదో గోట్లే ఏదో మాట్లాడదు కదా, గొట్లేనో అదేదో మాట్లాడదు కదా, అలాంటి భాష అయితే నాకు తెలియదు, దాని మీద నాకు అంత అవగాహన కూడా లేదు. అవి కూడా కొన్ని నేర్చుకోవాలి అప్పుడప్పుడు. మీరు అవసరమే, నాకు అవసరం లేదు కదా. మీరు రాజకీయ నాయకుడు కద్దరు వేసారు కాబట్టి మీకు అవసరం ఏమో, ఇంకా కద్దరు వేయదచ్చు అంటే ఆ భాష నేర్చుకోకపోతే వాడు నా మాట్లాడినప్పుడు పలానా మాట అన్నాడు మీరు తెలుసుకోవాలి కదా, ఆ పదాలు గుర్తురాలి కదా మీకు. ఓకే, అడగాలి కదా. ఇప్పుడు ఫస్ట్ రావడం ఒక ఆయన ఎగ్జాంపుల్గా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారిని ఘోరంగా దూషించిన వారు ఉన్నారు, అవమానించిన వారు ఉన్నారు, తన భార్యను కూడా అవమానించిన వారు ఉన్నారన్నమాట గత వైసీపీ ప్రభుత్వంలో. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు భాష మీద పట్టు కోల్పోయి మాట్లాడలేదే? మాట్లాడే వ్యక్తిత్వం ఆయనకి లేదు కదా. అంటే మీ వ్యక్తిత్వం అలాంటిదా? మీ వ్యక్తిత్వం అలాంటిదా? ఎందుకు మీరన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అట్లాంటి వ్యక్తిత్వం లేదు కదా, అంటే మీ అలా మాట్లాడే వ్యక్తిత్వం మీదా అంటున్నా నేను. మీరు అడిగింది ఆయన గురించి కదా, నన్ను గురించి కాదు కదా. ఇప్పుడు అదే అంటున్నా, మీ గురించి అంటే మీరు మాట్లాడుతున్నారు. అట్లాంటి వ్యక్తి మాట్లాడినప్పుడు మాట్లాడాలి, భాష పెంచుకోవాలని అన్నారు కదా. చంద్రబాబు నాయుడు గారిని ఎవరు ఎన్ని మాట్లాడినా ఏ రోజు కూడా భాష మీద పట్టు కోల్పోలేదు. సిద్ధాంతపరంగానే ఒక కన్స్ట్రక్టివ్గానే మాట్లాడతారు, భాష మీద పట్టు కోల్పోలేదు. కానీ జర్నలిస్ట్ నుంచి రాజకీయ నాయకుడైన మురళీమోహన్ మాత్రము ఎందుకు తన భాష మీద పట్టు కోల్పోయారంటున్నాను అనమాట. భాష మీద పట్టు కోల్పోయే పరిస్థితే లేదు, కోల్పోయే స్థితి ఉండదు. అదనపు భాషలు కొన్ని నేర్చుకుంటాం అంతే. ఓకే, అదనపు భాష హంగు, అవి నేర్చుకోవాలి. కోల్పోతేనే ఒకటి వస్తుంది అనుకోవాలి, అర్థం కదా. మంచి చొక్కా ప్యాంట్ వేసుకుంటే కళ్ళజోడు అదనపు హంగు, లేదంటే మంచి ఏదైనా టోపీ, మంచి మఫ్లరు, అదనపు హంగులు. అవి అదనపు హంగులు రావచ్చు కానీ మర్చిపోయే కోల్పోవడం ఉండదు. మీకు వద్దులేనా, మీరు ఆల్రెడీ అందగాడు, మళ్ళీ అవన్నీ ఎందుకులే కానీ మీకు ఆల్రెడీ అందగాడు మీరు, పూతల పట్టు అందగాడు మీరు. అదనపు హంగు అది. చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో స్వయంగా ఆయన వెళ్ళి పాల్గొంటూ ఆ కుటుంబంతో మమేకమై మాట్లాడుతూ వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవడం, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఇలా చేస్తున్నాడు. చాలామంది ఎమ్మెల్యేలు ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాల్లో కావచ్చు, సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కావచ్చు పెద్దగా పాల్గొనలేదు. వాళ్ళ పిఏలు, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ క్యాడర్, సెకండ్ లేయర్ క్యాడర్ ఎక్కువగా పాల్గొంటుంది అని చంద్రబాబు ఇటీవల సీరియస్ అయ్యారంట చాలామంది ఎమ్మెల్యేల మీద. ఆ ఎమ్మెల్యేలలో ఏమన్నా పూతలపట్టు ఎమ్మెల్యే చాలా మంది ఎమ్మెల్యేల విషయం నాకు తెలియదు. నేను పెన్షన్ ఇవ్వని నెలలేదు, నా చేతుల మీదుగా సీఎంఆర్ఎఫ్ చెక్ ఇవ్వకుండా వేరే వాళ్ళు ఇచ్చిన సందర్భం లేదు. ఇటీవల పొలిటికల్ సర్వే ప్రకారం చంద్రబాబు జరిపించిన దాంట్లో గ్రీను, ఎల్లో, ఆరెంజ్ ఇచ్చారు, పనితీరుని బట్టి ఇచ్చారనమాట. అంటే ఆరెంజ్ ఉండే వాళ్ళని ఒక స్థాయిలోనూ, ఎల్లో ఉండే ఒకటి, గ్రీన్ ఉండే వాళ్ళకి వాళ్ళ స్థాయిలో ఆయన మందలించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అంటే మీరు ఏ మార్కులో ఉన్నారు? గ్రీనా, ఎల్లోనా, ఆరెంజా, ఏ మార్కులో ఉన్నారు మీరు? నన్ను చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు మంచిగా పనిచేయమని, ఏ అవసరం ఉన్నా రమ్మని చెప్పారా కానీ మందలించాల. అన్నం ఇలాగే తింటారా, మీరు ఇలా తింటారా? నోట్లో పెట్టుకొని తింటాం. ఎవరైనా నోట్లోనే పెట్టుకుంటారు, ఇంకా ఆడ పెట్టుకోరు. కానీ
అన్నము ఇలా తింటారా అంటే నేను అడిగింది ఏంటి, ఏ రంగులో మీరు ఎల్లోనా గ్రీనా ఆరెంజా అంటే చంద్రబాబు గారిని పిలిచి ఇలా లేదు అలా లేదు, ఏ రంగు ఏ కలర్ ఇచ్చారు మీకు అనేది నాకు రంగుల గురించి తెలియదు. నేను డిస్కషన్ మాత్రం నేను ఇందాక చెప్పా, మిగిలిన విషయాల గురించి నాకు తెలియదని. నాతో జరిగిన చర్చ గురించి నేను మాట్లాడగలుగుతా. మిగిలినది ఏదైనా అయితే నీకు ఆ హక్కు ఉంది, విశ్లేషకుడుగా లేదంటే జర్నలిస్ట్గా. నేను ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రజాప్రతినిధిగా నా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ విషయంలో నాకు తెలియకుండా నేను కామెంట్ చేయకూడదు. నా విషయం గురించి నేను మాట్లాడతాను. నువ్వు అన్నీ అడిగితే నేను ఎందుకు చెప్తాను? నాకేం సంబంధం? నా విషయం నేను మాట్లాడా. మీ విషయమే నేను అడుగుతున్నానండి. మురళీమోహన్ గారు 3 కలర్లు ఇచ్చారు, గ్రీన్ బాగా పనిచేసేవారు. 3 కలర్లు నాకు ఇచ్చుంటే 3 కలర్, ఆ కలర్ లో ఏ కలర్ మీదే అడుగుతున్నా నేను. 3 కలర్లు ఇచ్చుంటే 3 కలర్లు గ్రీన్ లో ఉన్నారా, ఎల్లోలో ఉన్నారా, ఆరెంజ్ లో ఉన్నారా అని ఎవరిని మందలిస్తారు? ఆరెంజ్ ఉండే వాళ్ళని ఎక్కువ మందలిస్తారు, గ్రీన్ లో ఉండే వాళ్ళని శబాష్ 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 అంటారు, ఎల్లోలో ఉండే కొద్దిగా ఇంకా మార్చుకోవాలమ్మా, కొంత తగ్గాలమ్మా, ఇటు ఉండాలా అటు ఉండాలమ్మా అంటారు. ఆరెంజ్ ఉన్నప్పుడు నీ పని అయిపోయింది, ఇంకా నువ్వు ఇట్లే ఉంటే ఇంకా కథం, నువ్వు నెక్స్ట్ ఎలక్షన్లో ఉండవని అంటే గట్టిగా చెప్తారు. నేను అభినందించాలంటే నేను ఏ రంగులో ఉన్నా నీకే చెప్తున్నా. డైరెక్ట్ గా నేను గ్రీన్ లో ఉన్నానంటే పోతుంది కదా చెప్తాను ఉంటాను. నాకేలా ఆయన రిపోర్ట్ ఆయన దగ్గర పెట్టుకుంటాడు. రిపోర్ట్ ఇచ్చేది కాదండి, ఆ రంగుల్లో మీరు ఏమనుకున్నారు అన్నా నేను అంతే. నేను ఎందుకు అనుకుంటాను? చూడండి దాని విషయాన్ని, చూడని విషయాలపైన మనం ఎక్కువ ఊహించుకున్నాం అనుకో, అది మన అనారోగ్యానికి కారణం అవుతుంది, మానసిక అశాంతికి కారణం అవుతుంది, ప్రశాంతతను కోల్పోవడానికి ఒక కారణం అవుతుంది. ఆయన పిలిచాడు, మనం వెళ్తాం, మాట్లాడతాం. మొలకల చెరువులో నకిలీ మద్యం ఎక్కువగా తయారు చేసే డెన్నును ఒక ఏర్పాటు చేశారు. పెద్ద చాలా మంది అరెస్ట్ అయ్యారు. తంబలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా దాంట్లో ఉన్నాడు, ఎఫ్ఐఆర్ అయింది, అతను అరెస్ట్ చేయలేదు. అక్కడి నుంచి చాలా ప్రాంతాలకి నకిలీ మద్యం క్వార్టర్లు వెళ్ళాయంట. పూతలపట్టుకు కూడా ఏమైనా వచ్చాయా? ఒకసారి ఎక్సైజ్ వాళ్ళు కనుక్కొని చెప్తా. అట్లాంటిది ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ సీరియస్గా తీసుకోమని చెప్తాం. ఇంకా కనుక్కోలేదు మీరేమీ? వచ్చున్నట్టు ఈ పాటికి వచ్చుంటుంది కదా, అది వచ్చింది, ఇది రాదా? ఎక్కడెక్కడికి వెళ్ళింది అంటే మద్యం షాపులు లాటరీ పద్ధతుల్లో వచ్చినా కూడా న్యాయపరంగా రాలేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేల జులుం ఎక్కువైంది. మీ పార్టీలో కొంతమంది అంటే పూతలపట్టు నియోజకవర్గంలో మద్యం షాపు యజమానుల నుంచి నెలమామూలు తీసుకుంటున్నారు. కాణిపాకంలో ఒక మద్యం షాపు యజమాని డబ్బులు ఇవ్వలేదని అతని షాపు ముందర జేసీ పెట్టి రోడ్డు వైడనింగ్ అది ఇది అంటూ గుంత కొట్టించేశారు. మరియు కూడా ఆయన ఒప్పుకొని డబ్బులు ఇచ్చిన తర్వాత దాని అంతా పూడిపించారన్నారు. అంటే మీకు పాపం మీరు తెలుసుకునే విషయాలు లోపం ఉందో, చెప్పేవాళ్ళ లోపం ఉందో, లేకపోతే ఎట్టైనా కానీ మురళీమోహన్ మనం ఫిక్స్ చేయాలని ఆత్రం తెలియదు కానీ లాభం అంటున్నా కదా. అంటే కుతూహలం గారు ఎమ్మెల్యే అయినా కూడా నాకు స్నేహితుడిగానే చూసుకుంటా, నేను బ్రదర్ గానే చూసుకుంటాను. ఈ కెమెరాలు ఆఫ్ చేస్తే స్నేహితుడు అని చూస్తావు, కెమెరాలు ఉంటే అది నాకు తెలుసు. కెమెరా మనం ఎదురుగా కెమెరా ఉన్నప్పుడు అది తండ్రి అయినా తమ్ముడైనా స్నేహితుడైనా మనం పూనకులం ఉంటాం, అవతలోడు అంతే. ఎందుకంటే తమ్ముడు తనవాడైనా ధర్మం తప్పనివాడు ధర్మరాజు, అంతే స్ట్రైట్ ఆన్సర్. కాబట్టి సో మీరు ఆ పూనకులం ఉన్నారు కాబట్టి యథార్థాలు చెప్పాలి మీకు. చెప్పండి. అదంతా పూర్తి అబద్ధం. నిజమేంటి? నిజము, ఇద్దరి మధ్య వివాదం వచ్చింది 2. అది ఏమైందంటే పెట్టేవాడు వీడి స్థలంలో కాకుండా ఇంకొకటి స్థలంలో పెట్టాడట. సో నా స్థలంలో పెట్టకుండా వాడి స్థలంలో పెట్టారనే వివాదంలో వాడు తవ్వి చేయించుకున్న పని అది. సో నన్ను దాటే కదా నీ స్థలంలో పెట్టాలి కాబట్టి నేను నా స్థలంలో నేను తవ్వుకుంటాను, దూకున్నాడు. అంతేగాని వాడికి సంబంధం షాపు యజమానులు కాదు, వాళ్ళు టెండర్దారులు కాదు, హక్కుదారులు కాదు. సో పొలాల మధ్య తగాదాలో ఎక్కడ అక్కడ పెట్టుకోవాలనే విషయంలో ఇక్కడ పెట్టాలని ఒకడు, అక్కడ పెట్టాలని ఒకడు, నేను స్టాప్ చేస్తే వాడు ఇక్కడ పెట్టలేడన్న విషయంలో ఏదో చిన్న అంతరం వచ్చింది అంతే. పాపం ఐరాల నుంచి చెప్పినోడు సరిగ్గా చెప్పలే నీకు అది క్లారిటీగా. క్లారిటీ మళ్ళీ చెప్పాడు ఆయన, దాని మీద చాలా క్లారిటీ ఇస్తాడు, మీరు అడగండి, చాలా క్లారిటీ ఇస్తాడు వాళ్ళు చెప్పారు. మీతో క్లారిటీ కోసం అది అడిగాను. చెప్పిన వ్యక్తి చివరి అక్షరం లు కాబట్టి నీకు సరిగ్గా చెప్పలా. ఓకే, లు లాలు నాకు కానీ చెప్పండి మీరు నెక్స్ట్. నాకు దాని గురించి మణినాయుడు అనుకుంటా కదా, కాణిపాకం చైర్మన్. అవును, ఆయన గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు కూడా కొంతకాలం చేశాడు. లాస్ట్ చివర్లో మళ్ళీ ఎందుకు తిరిగి ఆయనకే ఇచ్చారు? ఇంకా అంతకుమించి అంటే అప్పట్లో పూర్తి కాలం పనిచేసేదానికి అవకాశం రాలా. చివరి 6 నెలల్లో ఇచ్చారు, 7-8 నెలల ముందు ఇచ్చారు. ఇచ్చిన 2 నెలల్లో 3 నెలలకు ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. సో కనీసం కొంతకాలం పని చేయాలి కదా, అందుకని. రెండవది గత ఎన్నికల్లో కూడా ఆయన పెర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి ఇవ్వడం జరిగింది. పర్ఫార్మెన్స్ అయినా కొంత చేతులు కూడా బాగానే డబ్బు మారింది, పదవి కోసం అంటారా, ఏమన్నా అదేమైనా పని చేసింది అంటారా? కేవలం పర్ఫార్మెన్స్ పని చేసిందే, మనీ మ్యాటర్ ఏమైనా పని చేసింది అంటారా? వెళ్ళి ఏమైనా చేసుకోవచ్చు మీరు. ఇచ్చినోడు ఎవరు చెప్తారా నేను ఇచ్చానని? మరి చెప్పినోడు అంత నిజం అవుతాడా? ప్రతి గాలి మాట వస్తుంది కదా, ప్రతి గాలి మాట నిజమా?
నిప్పున్న చోటే పొగ వస్తుంది కదా, తెల్లారిపూట మంచు కూడా పొగ అనుకుంటేట. మంచుకి పొగకి తేడా తెలియదంటారా? తేడా తెలియకుండా సృష్టించేదే కొంతమంది. మీరు మంచులో ఉన్నారా పొగలో ఉన్నారా? గ్రాఫిక్స్ కూడా ఇప్పుడు ఈ మధ్య ఏ వీడియోలు వచ్చేసాయి, ఏమేమో చేసి అంతకు మించి సృష్టించే వాళ్ళు వచ్చారు కాబట్టి పొగ ఏది, మంచు ఏది, ఏ వీడియోలో ఏది, ఒరిజినల్ వీడియో ఏది తెలియని స్థితిలోకి తీసుకెళ్తారు. మళ్ళీ దాన్ని FSL రిపోర్ట్ పెడితే ఒరిజినల్ ఏది డూప్లికేట్ టెస్ట్ వస్తుంది. గతంలో 2009లో పూతలపట్టు నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం ఇది. అప్పటి నుంచి కూడా ఎస్సీ సమాజానికి చెందిన ఎమ్మెల్యే కంపల్సరీ, ఎస్సీ సమాజానికి చెందిన ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా అగ్రవర్ణాల చేతుల్లోనే ఆధిపత్యం అంతా ఉండేది గతంలో. అంటే 2009, 14, 19. ఇప్పుడు మళ్ళా మురళి గారు ఎస్సీ దళిత ఎమ్మెల్యే. మరి అజమాయిషి మీ చేతుల్లోనే ఉంది, అగ్రవర్ణాల చేతుల్లో ఉందంటే ఏమంటారు? ఎమ్మెల్యే చేయాల్సిన పనులని ఎమ్మెల్యేనే చేస్తున్నాడు. అది అజమాయిషి అని కానీ ఆధిపత్యం అని కానీ అనుకుంటే అహంకారం కిందకి మారుతుంది. నేను అలాంటి ఎమ్మెల్యేగా ఉండదలుచుకోవాలా. బాధ్యతగా, ఇదొక బాధ్యతగా, ఇదొక అవకాశంగా చూసుకునేవాడిని. నేను అలా భావించకూడదు కదా. మీరు నాకు అప్పుడు ఇలాంటి సజెషన్స్ ఎప్పుడు ఇలా, మీరు నాకు ఇంతకుముందు కూడా చెప్పింది మంచి జర్నలిస్ట్ ఎమ్మెల్యే అయ్యారు, అవును, ఆ పేరు నిలబడాలన్నారు. దానికోసం తాపత్రయపడుతున్నా, అజమాయిషీ కోసం, ఆధిపత్యం అనేది అగ్రవర్ణాల చేతుల్లోకి పోతే ఒక ఎమ్మెల్యే ఏం చేయగలుగుతారు? ఒక అధికారిని ట్రాన్స్ఫర్ చేయాలని, ఒక మంచి అధికారిని పెట్టించుకోవాలి, ఒక డెవలప్మెంట్ పని చేయాలని, ఇంకోటి ఒక ఎమ్మెల్యే మస్తిష్కం నుంచి వచ్చిన ఆలోచననే అక్కడ ఇదవుతుంది. ఇంకొకరు అగ్రవర్ణాలు వచ్చేసి ఆధిపత్యం చేస్తే ఎమ్మెల్యేకి ఆలోచన శక్తి తక్కువ అవుతుంది కదా. దృష్టిని బట్టి సృష్టిని అంటే వాదం అంటారు, సృష్టిని బట్టి దృష్టిని అంటే వేదం అంటారు. అర్థం కదా? మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది అది. దళితుడా, ఇంకొకరా ఓకే. మీరు అన్నట్లు సమాజంలో పూర్తి స్థాయిలో అంతరాలు తొలగిపోకపోయినా ఆంతరంగిక వ్యవహారాలలో నేను ఒక పార్టీకి సంబంధించినటువంటి సభ్యుడిని, అదే సమయంలో ఒక పార్టీ నుంచి ప్రతిపాదించబడి గెలిచిన ఎమ్మెల్యేని. దానికి సంబంధించిన నియమావళి మనం ప్రమాణం చేస్తాం. ఈరోజు కూడా నిన్న మా వాళ్ళంతా కూడా ప్రమాణం చేస్తాం, పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరం కూడా. ఏ ప్రమాణం? పార్టీ మండలాధ్యక్షులు ప్రమాణం చేయించాం కదా. సో మనము ఈ నియమావళిని అనుసరించి ఆ నియమావళికి లోబడి వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ వ్యవహరించాల్సినటువంటి అవసరంలో పార్టీ నాయకుల నుంచి కూడా కొన్ని ఫీడ్బ్యాక్ తీసుకోవాల్సి వస్తుంది, కొన్ని సూచనలు తీసుకోవాల్సి వస్తుంది. దాన్ని నేరంగానో చిన్నతనంగానో చూడకూడదు. అది ఎస్సీ ఎమ్మెల్యేలే తీసుకోరు, ఓసీ ఎమ్మెల్యేలైనా ఎస్సీల దగ్గర తీసుకోవాలి. ఎస్సీ గ్రామాల్లో అభివృద్ధి ఓసీలు నిర్ణయించలేరు కదా, ఎస్టీ గ్రామాల్లో అభివృద్ధి వాళ్ళు నిర్ణయించలేరు కదా, తీసుకోవాలి. మళ్ళీ అంతరాలు పూర్తిగా తొలగిపోయినాయని నేను అనను, కానీ ఆంతరంగిక వ్యవహారాల్లో ప్రతి అంశానికి దాన్ని జోడించడం అనేది అన్ని సందర్భాల్లో కరెక్ట్ కాదు. కొన్ని సందర్భాల్లో ఉండొచ్చు. నా సందర్భంలో నేను అలాంటి అవకాశం ఇంకొకరికి ఇవ్వను. అలాంటి వాళ్ళు జోక్యం చేసుకున్నా నేను దాన్ని సున్నితంగా చెప్పగలను. అంటే అన్ని నియోజకవర్గాలు ఉంటాయి, మరి చాలా ఎస్సీ నియోజకవర్గాలు అంటేనే పేరుకే వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉంటారు, పెత్తనం అంతా అగ్రవర్ణాల చేతిలో ఉంటుంది. 5 ఏళ్ల పాటు వాళ్ళు చెప్పినట్లు వింటే మళ్ళా 5 ఏళ్ల తర్వాత టికెట్ ఆయనకి వచ్చే అవకాశం ఉంటుంది. వినలేదు అంటే టికెట్నే మార్చేస్తారు వాళ్ళు మొత్తం కూడా, ఇంకొక నాయకుని తెచ్చిపెట్టుకుంటున్నారు అనమాట. ఆ పరిస్థితులు చాలా ఎస్సీ నియోజకవర్గాలు మనం చూస్తూనే ఉన్నాము. కానీ అందుకు భిన్నంగా మురళీమోహన్ గారు ఉంటారని నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ఉంటాడు. నేను చెప్పిందేమనే, ఉండాలనే ఉద్దేశంతో చేసే పనులు వేరు. మనము ఎమ్మెల్యే కావాలని వచ్చాం, ఎమ్మెల్యే కావాలని వచ్చినప్పుడు ఒక పార్టీ నాయకుడు ఇళ్ళకే పోలా, ప్రజల ఇండ్ల అందరి దగ్గరికి పోయినాం. వాళ్ళ మీద అసంతృప్తితో మనకేస్తాడా లేదా మన మీద నమ్మకంతో వేస్తాడని కాదు, మనం ఏం చెప్తామో అది చేస్తామని చెప్పడానికి వెళ్తాం. దాదాపుగా పూతలపట్టు నియోజకవర్గంలో 84,700 హౌస్ హోల్డ్స్ పైచిలకు ఉన్నాయి. నేను 81,000 హౌసెస్ తిరిగా. మరి 81,000 హౌస్లో అందరూ ఓట్లేరు. వెళ్ళా, తిరిగా, నేనేం చేస్తానో చెప్పా, పార్టీ ఏం చేస్తుందో చెప్పా, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారో చెప్పా, లోకేష్ బాబు గారు ఏం చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు, మోదీ గారు ఏం చెప్తున్నారు, వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు, ఇవన్నీ చెప్పా. సో నన్ను గెలిపించండి అని ఎవరో తెలియని వ్యక్తుల దగ్గరికి, నా పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తులకి, ఆఖరికి వేరే పార్టీకి ఓట్లు వేయండి అని తిరిగిన వ్యక్తి ఇంటికి కూడా వెళ్ళిన నేను
నన్ను గెలిపించడానికి, తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి పనిచేసిన వ్యక్తుల అభిప్రాయాలు తీసుకోవడంలో దాన్ని తక్కువతనమనో చులకనో అని అనుకుంటే 6 ఏడాదిన్నర క్రితం వాళ్ళందరి దగ్గరికి నేను తిరిగిన వాడినే కదా. మీరు చెప్పింది నేను చేస్తానని తిరిగిన వాడినే కదా. మరి ఓటర్ చెప్తే వింటాను చేస్తానన్న వ్యక్తి గెలిపించడం కోసం పనిచేసిన వ్యక్తుల యొక్క అభిప్రాయాలు తీసుకోవడం నామోస్ అనుకోవడం, లేదంటే అది చిన్నతనం అనుకోవడం, లేకపోతే అంతరాల మధ్య వ్యత్యాసం అనుకోవడం, లేకపోతే నేను ఈ స్థాయికి వచ్చాను కాబట్టి నువ్వు చెప్పడానికి కాదని చెప్పడం, ఇదంతా కూడా ఆ పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది. మీరు అన్నట్టు ఒక పరిపక్వత కలిగినటువంటి వ్యక్తిగా మనం ఉండాలనుకుంటున్నాం. మీరు అన్నారు చాలా నియోజకవర్గాలు ఇలా ఉంది అని. చాలా నియోజకవర్గాల విషయాలను నేను జర్నలిస్ట్గా పట్టించుకోవచ్చు, ఎందుకంటే అప్పుడు నాకు అవసరం చేయాలి. ఇప్పుడు నాకు అవసరం ఏముంది, నా నియోజకవర్గంలో ఏం చేయాలనేది. ఐడియాలను షేర్ చేసుకోవడం వేరు, ఇదే చెయ్యాలని శాసించడం వేరు కదా. నాకు తెలిసి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అలాంటి జరగనివ్వరు. లోకేష్ బాబు గారు వెరీ పర్టికులర్. ఎస్సీ నియోజకవర్గాలలో మీరన్నట్టు, నేను ఆ పదాన్ని వాడదలుచుకోలేదు, మరొకరు ఆధిపత్యం చలాయిస్తామంటే ఒప్పుకోరుగాక ఒప్పుకోరు. అలాగే ఎవరిని కాదని అతిగా ప్రవర్తిస్తామన్నా కూడా ఒప్పుకోరు. నిబద్ధత నియమావళిని అనుసరించి పనిచేసే వారికి డోకా ఉండదని నా నమ్మకం. మీరు గతంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు కదా, కలిసి ఒక జర్నలిస్ట్గా బాధ్యతాయుతమైన ఉద్యమంలో పనిచేశారు మీరు. మీపై ఎందుకు దాదాపు 15-16 కేసులు పెట్టారంటారు అప్పుడు అటువంటి ప్రభుత్వము? భయపెట్టాలని పెట్టారు. భయపడ్డారు మళ్ళా? భయపడి ఉంటే మళ్ళీ పోటీ ఎందుకు చేస్తాను? భయపెట్టాలని పెట్టారు. ఏమైనా కేసులు ఇప్పుడు అవి? కోర్టుకు పోతున్నాను. కోర్టుకు వెళ్ళి కోర్టులో ప్రూవ్ చేసుకోవాలా వాళ్ళు పెట్టినవన్నీ తప్పుడు కేసులు. ఈ జరిగినటువంటి విషయాలకి నాకు ఏమాత్రం సంబంధం లేదు, నన్ను రాజకీయ కట్టడి చేయడం కోసం రాజకీయ దురుద్దేశాలతో పెట్టారన్నటువంటి విషయాన్ని నేను ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారి పేర్లు రెడ్ బుక్లు లేవంటారా? అంటే దిస్ ఈజ్ నాట్ హైపోథికేట్, ఊహాజనితమైనటువంటి విషయాలు కాదు. నేను నిజంగా వాస్తవంగా చెప్తున్నాను. నా మీద కేసు ఆ పోలీస్కి ఏం ఇంట్రెస్ట్ అన్నా? ఎవడో ఒత్తిడి వల్ల, ఎవడో దుర్మార్గమైన ఆలోచన వల్ల పెట్టి ఉండొచ్చు. పరివర్తన వచ్చిన తర్వాత, ఇప్పుడు నిన్న ఒక ఐఏఎస్ ఆఫీసరు పరివర్తన వచ్చి పబ్లిక్ అపాలజీ చెప్పాడు, ప్రవీణ్ ప్రకాష్. ఏందా పరిస్థితి? ఈరోజు ఒక సిఐ స్థాయి ఆఫీసర్ సూసైడ్ చేసుకొని చచ్చిపోయినాడు, అనంతపురంలో చనిపోయాడు. సో ఆయన ఎప్పుడైతే బహిరంగంగా అపాలజీ చెప్పగలిగినాడో, అతనిలో ఉన్న కల్మషమో ఏదో జరిగిన పొరపాటు దాన్ని చేసేసి ఆయన ఇప్పుడు ఈరోజు నిలబడగలుగుతున్నాడు. పరకమణ ఇష్యూకి సంబంధించి చెప్తా, చేయలేక అనుమాన స్థితిలో ఈయన మృతి చెందాడు. నేనేమంటున్నానంటే, ఏదో ఒక సమయంలో పరివర్తన, జైలు ఎందుకన్నా ఉండేది శిక్షించడానికి కాదు, పరివర్తన తీసుకురావడానికి. శిక్ష ద్వారా పరివర్తన. సో మనం ఆ రోజు జరిగినటువంటి విషయాల్లో ఎవరైతే దుర్మార్గంగా వ్యవహరించారో వాళ్ళకి తగిన ఉండాలి. తప్పనిసరిలో వ్యవహరించి ఉంటారే వాళ్ళకి పరివర్తనకు అవకాశం ఉంటుంది. సో నా మీద దుర్మార్గంగా వ్యవహరించిన వాళ్ళకి పై వాళ్ళు చూసుకున్నారు, వాళ్ళ పోస్టింగ్ లేదా ఇంకోటి. ఓకేనా, జర్నలిస్ట్గా సుదీర్ఘకాలం పనిచేశారు. అసలుకి అనుభవం అంతా చాలా ఉంది మీకు. మీ దగ్గర ఎంతో శిష్యులు కూడా ఉన్నారు, ఎంతోమంది శిష్యులు కూడా జర్నలిస్టులు అయ్యారు ఈరోజు. ఆ రంగంలో సుదీర్ఘకాలం పనిచేసిన తర్వాత ఒక్కసారిగా రాజకీయ రంగంలోకి వచ్చారు కదా, ఆ లైఫ్కి ఈ లైఫ్కి ఎలా ఉందన్న తేడా? అంటే 2 ఏళ్ల నుంచి ఈ రాజకీయ రంగంలోకి వచ్చేసారు, చూస్తున్నారు. ఆడ ప్రశ్నించేవాళ్ళు, ఈడ ప్రశ్నల వర్షం మీపై కురిపించే పరిస్థితి వచ్చింది. ఎలా ఉంది ఆ లైఫ్కి ఈ లైఫ్కి తేడా అసలు? ఈ విషయంలో కొంచెం నిజం చెప్పాలా, అప్పుడప్పుడు నేను వేసిన నిందలు ఇప్పుడు నా మీద వేసి ఎవడైనా వేసినప్పుడు ఎంత బాధ కలుగుతుందని ఇప్పుడు తెలుస్తోంది. ఓకే ఓకే, మనం ఎవరో చెప్పామని ఏదో సోర్స్ పేరుతో, ఓకే, అభిజ్ఞ వర్గాల బోగట్టా పేరుతో అథెంటిక్గా చెక్ చేసుకోకుండా వేసిన సందర్భాల్లో వాళ్ళు అప్పుడప్పుడు మనతో బాధపడుతూ ఉంటారు కదా. అవును, ఒక ఎగ్జాంపుల్ చెప్తే, ఒక హాస్పిటల్లో డబ్బులు కట్టలేదని, డబ్బులు కట్టకపోతే సవాల్ ఇవ్వరని దాని పేరు ట్యాగూర్ హాస్పిటల్ అని వేసేసినాం. ఓకే, సో ఇట్లాంటి కొన్ని జరుగుతుండేది మనం. అంతే. ఆయన నాకు బాగా స్నేహితుడు, తెలిసిన డాక్టర్లకు అందరికీ చెప్పాడు. ఎందుకు నేను ఎంత పట్టించుకుంటే అయిపోతే ఏమైపోతుంది అనుకున్నా. సరే, మళ్ళా నేనే యాజమాన్యానికి చెప్పి అదేదో తీసేయండి పాపం బాధపడుతున్నాడు అని చెప్పిన సందర్భం కూడా ఉంది. అలాంటిది ఇప్పుడు నాకు తెలుస్తోంది.
ఎవడో ఒకడు వాట్సాప్లోనో ఇంకో దాంట్లో సృష్టించి వేసేస్తే ఆ పెయిన్ ఎంత ఉంటుందని నాకు తెలుస్తూ ఉంది. అది వ్యత్యాసం. రెండోది ఇప్పుడు మనం ప్రజల అజెండా మనది సెంట్రిక్గా ఉంటుంది. మీరు అన్నట్టు ఇప్పుడు పార్టీకి కొంచెం సెంట్రిక్ ఉంటుంది, అప్పుడు బ్రాడ్గా ఉంటుంది, ఇప్పుడు కొంచెం తిన్న లైన్ ఉంటుంది. ఆ వ్యత్యాసం ఉంటుంది. ఇంకా పొలిటికల్ అజెండా ఉంటుంది కదా ఎట్లయినా కూడా, అంతకుమించి పెద్దగా వ్యత్యాసం కనపల్లా. రెండవది సాటిస్ఫాక్షన్ బాగా ఉంది. మనము చేయలేదని రూమర్ సృష్టించే వాళ్ళ ఎంత కష్టం కలిగించినా వాడి యొక్క స్వార్థంతో వాడు అనుకున్నది మన దగ్గర జరగలేదని ఎన్ని రూమర్లు సృష్టించి మనల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా మన ద్వారా సాయం పొంది వాళ్ళు చూపే కృతజ్ఞత కనిపిస్తారు చూసారా, అల్టిమేట్. అలాంటి కొన్ని వందలు 1.5 సంవత్సరంలో చూసా. ప్రతినిత్యం 1-2 వస్తారు. ఏం నేర్చుకున్నారు దాని ద్వారా? దీన్ని ప్రాపర్ వేలో ప్రాపర్గా పర్పస్ఫుల్గా యూస్ చేస్తే నిజంగా ప్రజల గుండెల్లో దేవుడైపోతాడు మాత్రం నేర్చుకుని. ప్రజల గుండెల్లో దేవుడైపోతాడు. ప్రజల గుండెల్లో దేవుడు కావాలంటే పూతలపట్టు నియోజకవర్గంలోని పూతలపట్టు, యాదమరి, బంగారుపాలెం, తవనంపల్లి, ఐరాల 5 మండలాలు. ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క వరం ఏమివ్వబోతున్నారు, ఏం చేయబోతున్నారు? వరాలు ఇచ్చే అంత శక్తి కాదు కానీ ఖచ్చితంగా మార్పుని తీసుకొస్తా. అంటే ఎలాంటి మార్పు? పూతలపట్టులో ఏం మార్పు, ఐరాలలో ఏం మార్పు, తవనంపల్లిలో ఏం మార్పు, యాదమరిలో ఏం మార్పు, బంగారుపాలెంలో ఏం మార్పు తీసుకురాబోతున్నారు? ఇది మురళి బ్రాండ్. మేము నమ్మి, ఒక జర్నలిస్ట్గా సమస్యలు తెలుసు మేము నమ్మి మురళికి ఓట్లేస్తే మాకు ఇచ్చిన వరం ఇది, మాకు చేసిన అభివృద్ధి ఇది మురళి బ్రాండ్ అని చూపించుకోవడానికి ఖచ్చితంగా కనిపిస్తుంది. ప్రాసెస్లో ఉన్నటువంటి IIIT ఓకే అయినా అది బ్రాండే. IT టవర్ ప్రారంభమైన బ్రాండే, పాలిటెక్నిక్ వచ్చిన బ్రాండే ఎడ్యుకేషన్ పరంగా. మ్యాంగోకి సంబంధించి 74 కోట్లు రావడం అంటే ఆషామాషి విషయం కాదు. 147 కోట్లు వస్తే 74 కోట్లు నా కాన్స్టిట్యున్సీకి వచ్చిందంటే ఎంత ప్రాసెస్, ఎంతమంది రైతులు దాన్ని యూటిలైజ్ చేసుకున్నారు. రైతులకు సంబంధించి ఈ ప్రాసెసింగ్ యూనిట్స్, పల్ప్ ఇండస్ట్రీస్, వీటితో నెక్స్ట్ ఒక మంచి ప్రయత్నం చేయాలని ఆలోచన జరుగుతూ ఉంది. ఇప్పుడు చెప్తే దాంట్లో ప్రోస్ అండ్ కాన్స్ చూసుకోకుండా అనౌన్స్ చేయకూడదు. సో సహకార రంగంలో దాన్ని తీసుకోవడమా, రైతులకి ఎట్లా చేయాలి, ఒక ప్రయత్నం ఒకటి జరుగుతూ ఉంది. ఆలోచన ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పి రైతులతో నడిపేదానికి ఏమున్నాయి చెక్ చేస్తున్నాం. ఎక్కడైనా బయట ఉన్నటువంటి స్టడీ చేస్తున్నాం, గూగుల్లో అంతా కూడా తీసి స్టడీ చేస్తున్నాం. ఒక మంచి ప్రయత్నం చేద్దామని. అట్లాగే చిత్తూరు, అక్కడ నా కాన్స్టిట్యున్సీలో మినీ సెజ్ ఒకటి అనుకుంటున్నాం కదా, దాంట్లో ఎవరైతే సెల్ఫ్ మేడ్స్ ఉంటారో వాళ్ళ ద్వారా ఇంక్యుబేట్ చేద్దామని ఒక నెల రోజుల నుంచి నేను, GM ఇండస్ట్రీస్ జిల్లా కలెక్టర్ ఒక 30 మందిని సెలెక్ట్ చేసి లీడ్ బ్యాంక్ మేనేజర్ని పిలిచి హైలీ క్వాలిఫైడ్ SCస్ని, హైలీ క్వాలిఫైడ్ BCస్ని, ఎకనామికల్గా వీక్గా ఉండి నాలెడ్జ్ సౌండ్ ఉన్నటువంటి OC పిల్లల్ని, అగ్రవర్ణాలు, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళకి ఎట్లా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసి లోన్ ఇస్తారు. అంతే. ఒక 30 మెంబర్స్ని సెలెక్ట్ చేసి అవసరమైతే స్క్రూట్నీ, మంచి టైటన్ స్క్రూట్నీ చేసి వాళ్ళ దగ్గర చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టించాలని మాట్లాడాం. ఒక 2-3 కూడా ఓకే చేశారు. బ్యాంకర్స్ అటు ఇటు ఉంటూ కూడా కలెక్టర్ గారికి నేను చెప్పాను, మనం ఉండి నిలబడి చేద్దాం. అంటే వాళ్ళ ప్రీ హిస్టరీ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఈ బ్యాంకుల్లో ఏదో చూస్తారు కదా, ఇవి కానీ ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటూ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేదానికోసం. అలాంటి బాగా చదువు ఉండాలి, మార్కెటింగ్ స్కిల్స్ ఉండాలి. వీటన్నిటి వల్ల ఒక 30 మందిని మినిమం ఈ 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఒక 30 మందిని తీసుకురావాలనేది నా కోరిక. తీసుకొస్తానని నమ్మకం ఉంది. ఖచ్చితంగా మీరు సాధించాలన్నా. కాకపోతే యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ గారు అంటే యంగ్ ఎమ్మెల్యేలు బాగా ప్రోత్సహిస్తున్నారు. అంటే వాళ్ళంటే తీసుకుంటే ఆయన ఏజ్కి 1 సంవత్సరం అటు ఇటు ఏజ్ గ్యాప్. మీరు కావచ్చు, MS రాజు, ఆదిరెడ్డి వాసు,
మనకు చూస్తే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు కావచ్చు, గురజాల జగన్మోహన్, ఇట్లా చాలామంది ఉన్నారంట. అందరితో కూడా చాలా సరదాగా ఏరా దొరా బా ఏరా అంటే అంత చనువుగా ఉంటాడంట ఆయన అంతా కూడా. మీ పట్ల ఎట్లా ఉంటాడు అసలు? చాలా బాగుంటాడు. నాకు ఆశ్చర్యం. ఇప్పుడు నేనైతే కూడా పేర్లు గుర్తుపెట్టుకోలేనాము. ఒక 1000 మందిలో ఉన్న పేరు పెట్టి పిలిచి భుజం తట్టి కౌగిలించుకొని చాలా ప్రేమగా ఉంటాడు. ఓకే, నిజంగానే చాలా. ఆయన ప్రాభవం కోసం లేదా బయట చెప్పడం కాదు, కానీ త్రికరణ శుద్ధిగా చెప్తున్నాను. నేను లోకేష్ బాబులో చూసిన ప్రేమ ఇతర నాయకులు ఎవరిలో కూడా ఉండదు. అది చాలా బాగుంటాడు ఆయన. అది ఎక్కడ ఆయనకి అంత ఇది ఉంటుందో తెలియదు, కానీ ఒక డీప్ డిస్కషన్లో ఉన్నా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనిషి పలకరించగా ఏరా బాగుండవా, ఆయన సమయేజ్ ఉన్న వాళ్ళనైతే, లేకపోతే అన్నా బాగుండవా, కొంతమందిని అంకుల్ అంటాడు. ఎంతో బాగా రెస్పాండ్ అవుతాడు తెలిసిన. మిమ్మల్ని ఏమని పిలుస్తాడు? మురళి అంటాడు ఒక్కోసారి ఏరా మురళి అంటాడు ప్రేమగా. నేను కూడా అదే అంటాను. ఒకసారి ఒక చిన్న సంభాషణ జరుగుతున్నది. ఏం కావాలన్నాడు. ఏమైనా అడిగితే ఇస్తావన్నాను. ఏం కావాలి చెప్పాను. అడిగినా కాదనకూడదన్న. చెప్పు అన్నాడు. ఇదే కావాలన్నా నాకు. ఎక్కడ కనిపించినా ఎరా మురళి అని తట్టు చాలు, ఇంకేం వద్దని చెప్పాను. అంత ఆనందం మనకు అదే కదా కావాలి. ఇప్పుడు అంతటి బలమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి వ్యక్తి మనలాంటి ఆశయం కలిగినటువంటి వ్యక్తుల్ని చేరదీసి ప్రోత్సహిస్తే మన కింద మనం చూస్తున్నటువంటి సమాజానికి ఎంతైనా చేయొచ్చు. ఇప్పుడు గుడిలో దేవుడు పూజారి మంత్రం చదువుతానే శక్తులు ప్రవహించి చేస్తాయంటే ఆ దేవుడికి ఉదయం నైవేద్యం 11 గంటలకు గంటకు నైవేద్యం పెట్టం, గంటకు హారతిస్తాం. అట్లా మనకు ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క అభిమానం ప్రోత్సాహం కనిపించాలి కదా. మనం కోరుకునేది ఏంది? అదే కదా. మనం ఇక్కడ ఉన్నటువంటి మన పరిధిలో ఉన్నటువంటి జనానికి ఏమైనా చేయాలంటే ఎవరు ప్రోత్సాహంతో చేయాలి, ఎవరు సపోర్ట్తో చేయాలి? మరి వారి దగ్గర నుంచి మనం ఏం కోరుకోవాలి? సాన్నిహిత్యం మాత్రమే కదా, వారి నుంచి ప్రేమ మాత్రమే కదా, వారి నుంచి ఆదరణ మాత్రమే కదా. మరి దాన్ని కోరుకోవడంలో తప్పే ఉంది. అది కోరుకోవాలి. ఒక నిజంగా మనము ప్రజలకు ఏమైనా చేయాలంటే వారి నుంచి మనం ఇదే కోరుకోవాలి. వారి నుంచి నాకు అది కావాలా ఇది కావాలా లేకపోతే అది నేను ఇప్పటి వరకు కూడా అలాంటివి ఏమి అడగను. కొడుకు జర్నలిస్ట్ నుంచి ఎమ్మెల్యే అయినా కూడా తల్లిదండ్రులు మాత్రం ఇప్పటికీ కూడా సామాన్యులుగానే ఉంటున్నారు. అసలు ఎక్కడా డాంబికాలకు పోవడం లేదు, హై లైఫ్ అనుభవించడం లేదు, కానీ ఇప్పటికీ సామాన్య జీవితమే గడుపుతున్నారు అంటారు. ఎందుకు అలా ఫిక్స్ అయ్యారు? అట్లే ఉంటాం. మా పిల్లలు కూడా అట్లే ఉంటారు. ఓకే, ఇది ఎమ్మెల్యే అనేది నాకు ప్రజలు ఇచ్చింది, మా నాయనకి ఇచ్చింది కాదు. మీ స్వగ్రం గొడుగు చింత ఐ థింక్ అక్కడే ఉంటారు ఇప్పటికీ కూడా తల్లిదండ్రులు? లేదు, నా దగ్గర పిల్లలు ఇప్పుడు మా వైఫ్ ఆఫీస్కి వెళ్తుంది కాబట్టి నేను ఎటు వచ్చేసిన ఇంటికాడ అసలు ఉన్నాం కాబట్టి పిల్లల్ని చూసుకోవాలి కదా. సో ఇలాంటి బాధ్యతలు ఉన్నాయి. కాకపోతే అది వద్దనే అనుకుంటున్నాం. అలాంటిది వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే నాయనగా ఉంటే చాలు. నా కొడుకు ఎమ్మెల్యే అనే తృప్తి వాళ్ళకి కావాలి, అంతేగాని ఎమ్మెల్యే ఉన్నటువంటి అన్నీ నాకు కావాలని కోరుకునే తల్లిదండ్రులు కాదు కదా. నా కొడుకు ఎమ్మెల్యేగా ఉండాలని కోరుకుంటున్నారు, అది చాలు వాళ్ళకి. ఇద్దరు ఆడపిల్లలని విన్నాను మీకు? అవును, ఇద్దరు లక్ష్మీ తల్లులు. ఏం చదువుతున్నారు? పెద్దమ్మాయి మొన్ననే MBBS జాయిన్ అయింది. ఓ కంగ్రాట్స్. చిన్నమ్మాయి 7th క్లాస్ చదువుతుంది. సరస్వతి మీకు అబ్బినట్లు ఆమె కూడా బాగా అబ్బినట్టుంది. సరస్వతి పెద్దవి. పెద్దదేంటి మీరు కూడా ఒక జర్నలిస్ట్గా ఉంటూ PhD చేశారు, డాక్టర్ మురళిగా ఉన్నారంటే అంటే చదువు సమాజాన్ని మనకు ఎలా ఉండాలో నేర్పుతుంది, సమాజాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలని నేర్పుతుంది, సమాజంలో మనం ఎలా ఉండాలని నేర్పుతుంది. చదువుకున్న వాడికి చదువుకోని వాడికి ఉన్న వ్యత్యాసం అదే. ఎలాగైనా బ్రతకచ్చు, కానీ చదువు అనేది ఒక సంస్కారవంతంగా బ్రతకడానికి ఒక వేదిక. ఆ సంస్కారవంతంగా బ్రతకాలనేది మన కోరిక. ఒక జర్నలిస్ట్ యొక్క సమస్యలు మీకు తెలుసు. ఒక జర్నలిస్ట్ సమస్య ఎలా ఉంటుందని అంటే ఒక నియోజకవర్గమే కాక పూతలపట్టే కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల సంక్షేమం కోసం ఇలా చేస్తే బాగుంటుందని ఒక సీనియర్ జర్నలిస్ట్గా ప్రభుత్వం దృష్టికి ఏ రోజు తీసుకెళ్లారా? మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళా.
ఇవి చేసే జర్నలిస్టులు అంతా మనల్ని హర్షిస్తారు. పార్థసారథి గారికి హర్షం కాదు కానీ మనం మళ్ళా చెప్తున్నాం కదా, నేను యూనియన్ లీడర్గా ఉన్నాను, అన్నీ చేసినాను. హర్షం కోసం మాత్రమే కాదు, వాస్తవానికి కూడా మనం జర్నలిస్ట్ కమ్యూనిటీకి చేయడం అనేది మనం ఉదాత్తంగా కల్పించే సౌకర్యం మాత్రమే కాదు, బాధ్యతగా కల్పించాల్సినటువంటి సౌకర్యం కూడా అని చెప్పాము. నిజమని కూడా అంగీకరించారు. వాస్తవానికి చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న సమయంలోగా అంతో ఎంతో జర్నలిస్టుకి జరిగిందే కానీ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరగల. జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు జర్నలిస్టులకు స్థానికంగా ఏ జిల్లా జర్నలిస్ట్ ఆ జిల్లా, రాష్ట్రంలో ఉండే వాళ్ళకి విజయవాడలో కాబట్టి విజయవాడలో కొంత అంటే మార్కెట్ వాల్యూ కాకోకుండా గవర్నమెంట్ వాల్యూకి డబ్బులు కట్టించుకొని స్థలాలు ఇవ్వాలనేది అయితే ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. ఒక జాబితా కూడా సిద్ధమైంది. అది తర్వాత గవర్నమెంట్ మారడంతో అది అట్లా వెనక్కి పడిపోయింది. ఆ విషయం పైన ఒక ఆయన ప్రపంచాన్ని చుట్టున ఈపు మీద పెట్టండి ఎత్తుకొని పోతానని చెప్పాడు. చుట్టేవాడు ఈపు మీద పెట్టేవాడు కూడా ప్రతిపాదన ఏముంది? జరిగిన దాని గురించి చంద్రబాబు నాయుడు గారి కాలంలో జరిగింది చెప్తా ఉంటే ప్రతిపాదన గురించి చెప్తున్నారు మీరు. ప్రతిపాదన ఇట్లాంటి 100 చేసినాడు ఆయన. అది ఒక దశకు వచ్చింది. అది ఇక ఇవ్వాలి, జాబితాలు కూడా బయటకు వచ్చాయి. విశాఖపట్నం జాబితా కూడా బయటకు వచ్చింది. ఆ తర్వాత అది ముందుకు పోలేదు. లేదు ప్రకటన చేసిన మాట వాస్తవం. మళ్ళీ ఎన్నికలప్పుడు ఈసారి వస్తే దాన్ని రూపుదాలుస్తానని చెప్పిన మాట వాస్తవం. నిజం కాదు, అది నిజం కాల మాట మాత్రమే. నిజమైనవి ఎన్నో ఈరోజు జర్నలిస్ట్ కాలనీ హైదరాబాదులో అంతంత పెద్ద ఏరియాలో ఉన్నారంటే కూడా చంద్రబాబు నాయుడు గారే. గల్లీ టు హైదరాబాద్ భాగ్యనగరం వరకు జర్నలిస్టులకు ఏమైనా జరిగిందంటే అది చంద్రబాబు నాయుడు కాలంలో జరిగింది. ఆ విషయంలో మంత్రి గారు కూడా నాతో అన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయం మీద ఒక మంచి డెసిషన్ తీసుకోవాలని అన్నారు. మురళి, అలాంటి చర్చ జరిగినప్పుడు నీకు దాంట్లో అవకాశము అనుభవం ఉంది కాబట్టి నిన్ను కూడా పిలవాలనే ఆలోచన నాలో కూడా ఉంది. ఖచ్చితంగా అలాంటి జరిగేటప్పుడు పిలుస్తానన్నారు. ఒకసారి మాత్రం నాతో మాట్లాడారు. ఎలాంటి నిబంధనలు పెడితే బాగుంటుంది అంటే మనలో కూడా కొంత ఐక్యత లేకపోవడము లేకపోతే ఉన్నాయి కదా, ఏ నిబంధన పెడితే అర్హత కలిగిన వాళ్ళందరికీ వస్తుందన్నటువంటి విషయం మీద చర్చ చేస్తున్నాం. ఒకసారి మనం చెప్పాల్సి వస్తుందని కూడా అన్నారు. అదైతే జరుగుతుంది. నాకు తెలిసి అసెంబ్లీలో కూడా ప్రస్తావన వచ్చింది. ఒకసారి కొనతల రామకృష్ణ గారు మాట్లాడడం కూడా జరిగింది. ఆయన మాట్లాడారు. నేను కూడా సభలో ఉన్నాను. ఆ రోజు కూడా ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. జరుగుతుంది, నాకు నమ్మకం ఉంది. ఏం జరుగుతుందనేది చూసి ఆలోచించి చెప్తాను. అందులో ప్రభుత్వ విషయం కాబట్టి కొంత ఆలోచించి చెప్పాలి. ఖచ్చితంగా జర్నలిస్టులకు మేలు జరుగుతుంది. అంతకన్నా కావాల్సింది జరుగుతుంది. ఫైనల్గా ఒకటే, మీ ప్రభుత్వము ఇచ్చిన మాట ప్రకారము 6 గ్యారంటీస్ అమలు చేసుకుంటూ అలా ముందుకు పోతుంది. కానీ ఒక మరక పడింది 2 ఏళ్ల క్రితం. మొలకల చెరువు నకిలీ మద్యం అదంతా కూడా అందులో మీ పార్టీ తంబలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి ఉండడము, అతని స్నేహితుడే జనార్దన్ రావు A1గా ఉండడము, ఇవన్నీ కూడా పెద్ద రచ్చయింది. ఆ మరక మీకు పడింది కదా, ఎలా అనిపిస్తుంది అసలు? జనార్దన్ రావు స్టేట్మెంటుతో మరక పోలేదా? జనార్దన్ రావు ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే, జనార్దన్ రావును పట్టుకునింది వైసీపీనా? జనార్దన్ రావును పట్టుకునింది ఎవరు? ఎక్సైజ్ పోలీసు సిట్టు అంటే ఎవరు? ప్రభుత్వమే కదా. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఎవరు? ప్రభుత్వమా కాదా? దాని పేరు ప్రభుత్వమా? ప్రభుత్వానికి అధిపతి ఎవరు? చంద్రబాబు నాయుడు కదా. పట్టుకునింది ఎవరు? మరి పట్టుకున్న తర్వాత మీ మాటలేంది? పట్టుబడినటువంటి వ్యక్తి ఏమి స్టేట్మెంట్ ఇచ్చాడు? పట్టుబడినటువంటి వ్యక్తి ఏమి చాటింగ్ చేస్తున్నాడు? కానీ ఆ చాటింగ్లో క్లారిటీ లేదు కదా, ఎవరితో చాటింగ్ చేసుకున్నది ఎక్కడ లేదు కదా. అంటే మేము చెప్పేదే క్లారిటీ అనుకుంటే దానికి మించినటువంటి మూర్ఖత్వం ఏమీ లేదు కదా. వాళ్ళు చెప్పేదే క్లారిటీ అనుకుంటే విచారణ ఎందుకు, ప్రభుత్వం ఎందుకు? వాళ్ళు మాకు ప్రతిపక్షం ఇచ్చి చూడండి అప్పుడు వస్తాం అన్నట్టుగా, రేపు మళ్ళీ మాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే అప్పుడు మేము చేస్తామంటే అడుక్కునేది ఇచ్చేదని అదే ప్రజలు ఇచ్చేది కదా. అంటే వాంగ్మూలం అనేది నువ్వు ఇచ్చేది కాదు, వాడు దొరికితే వాడు ఇవ్వాల. వాంగ్మూలం నేను ఇస్తానంటే ఎట్లా? చేసినోడు జనార్దన్ రావు అని నువ్వే అంటివి, చేసినోడు పలానా మొలకల చెరువు ఇన్ఛార్జ్ అని నువ్వే అంటివి. మరి చేసినోడు వాడైతే స్టేట్మెంట్ నేను ఇస్తానంటే ఎట్టా? వాడి స్టేట్మెంట్ కదా వీళ్ళు రికార్డ్ చేసుకోవాలా? చేసింది వాడైనా స్టేట్మెంట్ నాది ఉండాలంటే ఎంతకన్నా మూర్ఖత్వం. కేసు విషయం బయటపడినప్పుడు డెన్ బయటకు వచ్చినప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఉన్న జనార్దన్ రావు ఆ రోజు నోరు విప్పలేదు.
ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసినప్పుడు కూడా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్ట్ చేసినప్పుడు ఆ నోరు విప్పలేదు. ఆ తరువాతే నోరు విప్పి దీని వెనక జోగి రమేష్ చేయమంటేనే చేశాను అని జనార్దన్ రావు చెప్పడం వెనక ఒక ఖచ్చితంగా కట్టుకథ ఉంది. ఎవరో అతన్ని బలవంతంగా చొప్పించారు జోగి రమేష్ని అరెస్ట్ చేయడానికి, జోగి రమేష్ని కేసులో ఇరికించడానికి, ఈ కేసు నుంచి కొంత ప్రభుత్వానికి మరకంట కూడా తప్పించుకోవడానికి ఇలా చేయించారనేది ఒక విమర్శ ఉంది కదా. జనార్దన్ రావు పైన కేసు నమోదైనప్పటి నుంచి తిరిగి పోలీసులు అరెస్ట్ చేసే వరకు ఆయన ఎప్పుడైనా మాట్లాడా? ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చాడా? ఎవరు? జనార్దన్ రావు సౌత్ ఆఫ్రికా నుంచి మాట్లాడు కూడా ఆ లిక్కర్ కేసుకి నాకు సంబంధమే లేదు, నన్ను బలవంతంగా ఇరికించారని ఫస్ట్ ఒక వీడియో రిలీజ్ చేసి కదా, నాకు ఆరోగ్యం బాగోలేక నేను సౌత్ ఆఫ్రికాకి వచ్చాను, సౌత్ ఆఫ్రికాలో ఉన్నాననేసి. ఆ రిపోర్ట్ కంటిన్యూషన్లో నేను వస్తాను చెబుతాను, జరిగిన విషయాలన్నీ కూడా చెబుతాను, నాకు సంబంధం లేదు, నన్ను ఇరికించారు. ఎవరు ఇరికించారు? జోగి రమేష్ ఇరికించారు. అటు నుంచి చెప్పి ఆడ వేసేస్తారు ఆయన్ని. సౌత్ ఆఫ్రికాలో వాళ్ళకి ఎక్కువ కాంటాక్ట్స్ ఉన్నాయి, ఎక్కువ బిజినెస్లు ఉన్నాయి, కోల్ మైన్ జాడ్ ఏదేదో ఉన్నాయి. వేసేస్తే ఎవడు దిక్కు? అప్పుడు ధర్మం ఏమైపోవాలా, న్యాయం ఏమైపోవాలా? ఒక సజీవమైనటువంటి విషయం బయటికి రాదు కదా. కాబట్టి ఇక్కడికి వచ్చి చెప్పాడు, రక్షణ తీసుకొని చెప్పాడు. అతను బ్రతకాలి కదా, ఒక సాక్ష్యం అది, అతను బ్రతకాలి కదా. కాబట్టి ఇక్కడికి వచ్చి చెప్పాడు. ఇక చూద్దాం మరి భవిష్యత్తులో ఏం జరగబోతుంది నకిలీ మద్యము ఈ డెన్ల గురించి. కాకపోతే పూతలపట్టు నియోజకవర్గ ప్రజలకు ఒక ఎమ్మెల్యేగా మురళీమోహన్ గారు ఏం చెప్పబోతున్నారు? మీ మీద నాకు అపారమైనటువంటి గౌరవం, ప్రేమ ఉంది. నా మీద మీకు నమ్మకం ఉంది. ఇది పరంపరగా మారి ప్రయోజనకరంగా మారి పూతలపట్టు నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే ఇలా ఉండాలి అనేట్టుగా నా పనితీరును నిరూపించుకుంటానని మాటిస్తున్నాను. ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం నిరూపించుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు. నమస్తే. నమస్కారం.